రండి, ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు అంటున్నాడు. మరొక మాట చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఉంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఎంత సమీపంగా ఉంది, ఆయన ఎలా రాబోతున్నాడు అన్నది దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు యొక్క రాకడకి సమీపంగా ఉన్నటువంటి పరిస్థితులు, యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎలా ఉండబోతుందన్నది బైబిల్లో కొన్ని విషయాలు మనకి తేటగా రాయబడుతూ వచ్చినాయి. అయితే ఇంతకు మునిపే యేసు ప్రభు వారి యొక్క రాకడకి ఆలస్యం అవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తానని ప్రభు అన్నాడు. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. 7 విషయాలు ఏంటి? మొదటిగా మనం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మనం చూసిన మాట చూసినట్టయితే రోమా పత్రిక 11:25 ప్రకారం ఏముంది? 11:25 ప్రకారం ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమవటానికి గల మొదటి కారణం ఇదే. ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉందా? కఠినమైన మనసు మారాలి. ఇశ్రాయేల్కి ఏ విషయాల్లో కఠినత్వం కలిగి ఉండాలి, కఠినమైన మనసు కలిగి ఉండాలి? 7 విషయాలు చూసాం. 7 మాటలకి మళ్ళీ ఒక్కొక్క మాటకి చూసిన 7 మాటలకి 7:49 మాటలు చూసాం. మొదటి మాట కంప్లీట్ అయిపోయింది. రెండవ మాట ఏంటంటే రోమా పత్రిక 11:25 ప్రకారం అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాల. అన్యజనులు అంటే ఎవరు, వాళ్ళు ఎలాంటి వారు, వారి గురించి 7 విషయాలు చూస్తూ వచ్చాం. 7 మాటలకి మళ్ళీ 7:49 అన్యజనుల గురించి. మూడవ మాట 2 పేతురు 3:9 ప్రకారం ఆయన అంటే తండ్రి దీర్ఘశాంతుడు, ఓపికతో ఉన్నాడు. సో తండ్రి ఎలాంటి దీర్ఘశాంతం కలిగిన వాడు అన్నది 7 విషయాలు చూసాం. దీర్ఘశాంతుడైన తండ్రి ఓపికతో ఉన్నాడు కాబట్టి దీర్ఘశాంతం గురించి 7 విషయాలు చూసాం. 7 విషయాలకి 7:49 మాటలు మరలా ధ్యానిస్తూ వచ్చాం. ఇక 4వ మాట ఏంటంటే అందరూ మారుమనసు పొందాలి. అందరంటే ఎవరు అన్నది ఒక 7 విషయాలు చూసాం. ఆ 7 విషయాల్లో 7:49 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. ఇక 5వ మాట ఏంటంటే యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది అన్నది మనం చూస్తూ వచ్చాం. 7 విషయాలు. 7 విషయాలకి 7 మాటలు 7:49 మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక 6వ మాటను చూస్తున్నాం. ఇప్పుడు 5 కంప్లీట్ అయినాయి. యేసు ప్రభు రాకడకి ఆలస్యం ఎందుకు అవుతుంది అన్నది 7 విషయాలు అంటే 7లో 5 కంప్లీట్ అయినాయి. మొదటిగా ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉన్నది మారాలి, అన్ని జనులకు లెక్క ఇంకా సంపూర్ణం అవ్వలేదు, ఆయన దీర్ఘశాంతం ఉన్నాడు తండ్రి. 4 అందరూ మారుమనసు పొందాలి. 5 కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 6వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఈ పరిశుద్ధాత్ముడి గురించి ఇప్పటికే మనం 7 విషయాలు ఉండే 7 విషయాలు 2 విషయాలు ధ్యానించాం. ఇంకా మిగతా 5 విషయాలు ధ్యానించాలి. ఈరోజు 3వ మాట ధ్యానిస్తాం. చివరి మాట ఏంటంటే మత్తయి సువార్త 26:36 ప్రకారం తండ్రికి తప్ప ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు, ఆయనకే తెలియదు ఎప్పుడు రావాలనేది ప్రభుకు కూడా. అది ఆ గడి అయినను ఆ సమయమైనను తండ్రి అనుమతిస్తే. అందుకే మనం ఆదివారం రోజు ప్రభు వల్ల వర్తమానంలో కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రభు అనుమతిస్తే, ప్రభు కేక వినబడినప్పుడు యేసు ప్రభు వారు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ అంటే దూత యొక్క స్వరముతో ఏ రీతిలో ప్రభు పరము నుండి దిగి వస్తున్నాడు అన్నది కూడా మనం ఆ టేబుల్ వర్తమానంలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. సో ఇక్కడ ఎప్పుడు రావాలన్నది ప్రభుకు కూడా తెలియదు. వాస్తవానికి ఎప్పుడు మధ్యాకాశానికి రావాలి, ఎప్పుడు సంఘము ఎత్తబడాలన్నది అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. సంఘం ఎత్తబడతాం అన్నది కాదు, కానీ ప్రభు వచ్చే విధానం, ప్రభు వస్తేనే సంఘం ఎత్తబడుతుంది. సో ప్రభు వచ్చే ఆ గడి అయినను ఆ సమయమైనను తండ్రికి మాత్రమే తెలుసు, దూతలకైనాను కుమారుడికైనా తెలియదని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే సెలవిస్తూ వచ్చారు. సో ఆయన రాకడ అన్నది కూడా ఆయనకు కూడా తెలియదు, తండ్రి అనుమతించాలి ఆ గడియ ఆ సమయమైనది కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ప్రభు రాకడ ఆలస్యం అవడానికి 7 విషయాలు మరలా రిమైండ్ చేస్తున్నా చూడండి. ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. అన్ని జనులకు లెక్క సంపూర్ణం అవ్వాలి, అందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఆ తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు, ఓపిస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. అందరూ మారుమనసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాబట్టి భూమి మీద కృపాకాలం భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. తండ్రికి తప్పుగా కుమారుడు కూడా తెలియదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది ఎప్పుడు రావాలని. సో 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. 7 మాటలకి ఇప్పుడు 5 విషయాలు కంప్లీట్ అయిపోయినాయి. అంటే 5 విషయాలకు 5 ఏళ్ళు 5 ఏళ్ళు 40 ఒక్కొక్క దానికి 7:49 మాటలు కంప్లీట్ అయ్యాయి.
ఆరో మాటను చూస్తున్నాం. ఏంటి ఆరో మాట? ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎలా పనిచేస్తున్నాడంటే దానికి కూడా మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటి మాటను చూస్తున్నట్లయితే మనం పరిశుద్ధాత్ముడు ఏ రీతిలో పనిచేస్తున్నాడంటే రోమపత్రిక 8:15 ప్రకారం పరిశుద్ధాత్ముడు దత్తపుత్ర ఆత్మను మనకు అనుకరించి ఏం చేస్తున్నాడు? దాస్యంలో ఉన్న వారిని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ దాసత్వంలో ఉన్న వారిని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. రెండో మాట చూస్తున్నట్టయితే ఇక్కడ రోమపత్రిక 8:26 ప్రకారం మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనకి సహాయం చేస్తున్నాడు. అది గత వారం మనం చూసినటువంటి మాట. సో మూడో మాట ఏంటంటే రోమపత్రిక 8:10 ప్రకారం శరీర క్రియలను చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడండి? శరీర క్రియలు అంటే ఒక రకంగా శత్రు క్రియలు అని కూడా మనం అనొచ్చు. శత్రు క్రియల్ని, శరీర క్రియలు అన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. అంటే ఒక్కొక్క శరీరంలో ఉండేటటువంటి క్రియలన్నిటిని కూడా ఏవేవైతే శరీర క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తూ వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు శరీర క్రియలన్నిటిని కూడా. ఇక నాలుగో మాట చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 16:8 ప్రకారం పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక ఐదో మాట ఏంటంటే రోమపత్రిక 8:11 ప్రకారం ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. ఇక ఆరో మాట ఏంటంటే రోమపత్రిక 8:26 ప్రకారం ఆత్మ మన బలహీనతను చూసి మనకు ఏం చేస్తున్నాడు? మామూలుగా సహాయం చేసేవాడు ఉంటాడు. సహాయం చేస్తున్నాడు. తర్వాత దాని గురించి కూడా వివరణ చూస్తూ వచ్చాం. ఇక ఏడో మాట ఏంటంటే రోమ 8:14 ప్రకారం తప్పిపోయిన మనము దేవుని ద్వారా నడిపించబడుతున్నాం. అంటే ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని దేవుళ్ళలోకి నడిపిస్తుంది. సో 7 విషయాలు మనం చూస్తే ఈ 7 విషయాలు మనం ధ్యానించాలి. వీటిలో 2 విషయాలు అయిపోయినాయి. ఏంటి ఆ 2 విషయాలు? మొదటిగా చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి ఏం చేస్తున్నాడు? దాస్యంలో ఉండే ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. 2 పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతలను చూసి మన సహాయం చేస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే శరీర క్రియలన్నిటిని కూడా చంపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? శరీరానికి సంబంధించిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు చంపేస్తున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియలు అన్నీ ఉంటాయి. శరీర క్రియలు కానీ శత్రువు యొక్క క్రియలన్నిటిని కూడా చంపేస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్ముడి విధానం చూడండి. మానవుల్లో ప్రవేశిస్తున్న శరీర క్రియలన్నిటిని కూడా, శరీరానుసారమైనటువంటి క్రియలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. ఏం చేస్తూ వస్తున్నాడండి? చంపేస్తున్నాడు. ఏ క్రియలు కూడా, ఏ శరీర క్రియలు కూడా పని చేయకోకుండా, ఏ శరీర క్రియలు కూడా సంఘంలో పనిచేయకుండా, మనిషిలో కూడా పనిచేయకోకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే శరీర క్రియలన్నింటిని కూడా చంపేస్తున్నాడు. శరీర క్రియలు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు చంపివేస్తున్న క్రియలు ఏంటి? శరీర క్రియను చంపుతున్నాడు కదా, మనుషుల్లో వస్తున్న శరీర క్రియలు ఏంటి? ఈ శరీరం గురించి, శరీర క్రియల గురించి బైబిల్లో కొన్ని విషయాలు కూడా మనకు రాయబడుతూ వచ్చినాయి. ఎందుకంటే ఆయా విధానాల్లో, ఆయా క్రియల్లో మనం చూస్తూ వచ్చాము కూడా. శరీరానికి విరోధంగా, ఆత్మ విరోధంగా ఇటు వాటిని మరి విరోధమైనది ఏది క్రీస్తు యొక్క సంబంధ శరీరంలో దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేయబడి ఉన్నాయంట. సో శరీర క్రియలు అసలు ఎలాంటివి? పరిశుద్ధాత్ముడు చంపుతున్న శరీర క్రియలు ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపై వందనాలు. మీ తలంపులు, మీ ఆలోచన బట్టి కూడా స్తోత్రాలు. మీరు నడిపిస్తున్న మీ నడిపింపును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి బైబిల్ స్టడీ నిమిత్తమే వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడమని, తెరవబడిన ఆకాశం ఈ సమయంలో వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో మీరు నడిపించమని ప్రార్థిస్తూ నాతో మీరు మాట్లాడిన ప్రభా, మీ ఉద్దేశాలు, మీ ఆలోచన బయలుపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి, ఈరోజు జరగబోతున్న ఈ కూడికను బట్టి, ఈ వర్తమానాన్ని బట్టి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని నాతో మీరు మాట్లాడమని, దేవా నన్ను మమ్మల్ని బలపరచమని, బలహీనమైన మా దేహాలను కూడా మీరే బలపరిచి, శత్రుగారి లయపరిచి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి ప్రతి ఒక్క తీర్చమని, ప్రభనేసు మాలో ఉన్న కలవరాలు, టెన్షన్స్ అన్ని కూడా తొలగించమని, గ్యాస్ ప్రాబ్లం కూడా తొలగించి, శత్రు కార్యాలు కూడా లయపరచని, గ్యాస్ ప్రాబ్లం కూడా తొలగించమని. వెంకటన్న కూడా బాగాలేదని విన్నాం, బలహీనత, టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదో అవుతుంది అవ్విందని విన్నాం. ఆ బలహీనతను కూడా మీరే ముట్టండి, స్వస్థపరచమని.
దేవ హాస్పిటల్లో ఉండి ఉండగా మీరే ముట్టి స్వస్థపరచమని, ఆరోగ్యం దయచేయమని, ఈ కూడికి ఎంతో దీవించమని, మీకు అప్పజ్యోతి ముందున సమయంతో దీవించమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారి తరపున తీసుకురండి. అశ్రద్ధ కలిగినటువంటి ప్రజలతో మీరు మాట్లాడి వారిని సంధించి దర్శించి మారుమనసును కూడా దయచేయమని, మీకు అప్పజ్యోతి ముందున సమయంతో దీవించమని, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియులారా. ఇక్కడ శత్రువు యొక్క క్రియలను మనం అర్థం చేసుకున్నట్లయితే శత్రు క్రియలను చంపేస్తున్నాడు. శత్రు క్రియలే కాదు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:10 రాయబడిన మాట ఏంటంటే శరీర క్రియలను కూడా ఏం చంపేస్తున్నాడండి? శత్రు క్రియలను కానీ శరీర క్రియలు. ఒక రకంగా శత్రువు ద్వారా మనలోకి వస్తున్నాయి శరీర క్రియలు. ఈ శరీర క్రియలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రభు చంపేస్తున్నాడు. దానికి ముందు మనం చూసినట్టు గత వారం చూసిన మాట ఏంటంటే రోమపత్రిక 8:26 ప్రకారం మన బలహీనతలను చూసి ఆత్మ సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. సో ఆకాశం నుండి ఎవరికి దర్శనం కలిగిందో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎవరిని ప్రేరేపించానో వారిని చూసి ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఎవరి కోసం తన కుమారుని అప్పగించానో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరి పాపాలను క్షమించానో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరికి క్రొత్త జన్మిచ్చానో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అన్నది గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గత వారం నేను లేను కాబట్టి ఆంధ్రాకి వెళ్ళాము కాబట్టి అప్పుడు లేదు. అంతకు ముందు వారం మనం ధ్యానిస్తూ వచ్చాం. సో ఈ వారం మనం ధ్యానించేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటి? శరీర క్రియలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. మానవుల్లో వచ్చే ప్రతి శరీర క్రియలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? మానవుని యొక్క దేహంలో లేదా మనిషిలో ఒక విశ్వాసి, ఆత్మ సంబంధమైన రక్షణ మారుమూసు బాప్తిసం పొందినటువంటి విశ్వాసిలో ఏవైతే శరీర క్రియలు ఉంటున్నాయో వాటిని చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ రోజుకి ఇంకా మనలో ఉన్న శరీర క్రియలు చంపబడలేదంటే నాకు తెలిసి పరిశుద్ధాత్ముడు కార్యం మనలో జరగట్లేదని అర్థం. ఏ క్రైస్తవుడైతే, ఏ విశ్వాసికైతే తన జీవితంలో శరీర క్రియలు అనేది చంపబడతలేదో, శరీర క్రియలు ఏవైతే చంపబడి ఉండలేదో, శరీర క్రియలు చంపబడుతూ ఉండలేదో అటువంటి క్రైస్తవుడు ఎవరిలో అయితే శరీర క్రియలు చంపబడతలేదో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? సంఘంలో ఉన్న విశ్వాసి, సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవుల్లో తనలో ఉన్న శరీర క్రియలన్నింటినీ చంపేస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనలో శరీర క్రియలు చనిపోలేదంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయట్లా. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయట్లేదంటే అర్థం ఏంటి? మనం ఫరో రాజు గురించి చూసినట్టయితే పలు పర్యాయములు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మోషే ద్వారా. కానీ మోషే మాట మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు, మోషే ద్వారా దేవుడు పలికించినప్పుడు ఫరో వినగలుగుతూ వచ్చాడా? ఫరో వినగలుగుతూ వచ్చాడా? వినలేకపోతూ వచ్చాడు. తర్వాత హృదయం కఠినం చేసుకున్నాడు. కొంతకాలానికి తన హృదయమే కఠినమైపోతూ వచ్చింది. సో పరిశుద్ధాత్ముడి విషయంలో ఎలా ఉంటుందంటే ఒకసారి కాబట్టి 2 సార్లు 10 సార్లు అయినా సరే మనం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా వాక్యాన్ని మన హృదయంలో చేసుకోకుండా హృదయం కఠినం చేసుకుంటే మరి కొంతకాలానికి ఏమైపోతుంది అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా మనం సరి చేసుకునే స్థితిలో కూడా రాలేం. అర్థమవుతుందండి? అడ్డోరేసండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడంటే విశ్వాసులు, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన ఆత్మీయుల యొక్క జీవితాల్లో శరీర క్రియలన్నీ బయటికి రాకుండా శరీర క్రియల్ని చంపేస్తూ వస్తున్నాడు. సో ఈ రోజుకి మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈ రోజుకి వాక్యం వింటున్నామంటే అనేక మంది యూట్యూబ్లో ఉంటారు, యూట్యూబ్లో వినేవారు ఉంటారు, అనేక మంది దేవుని మందిరానికి రాలేని వారు ఉంటారు, అనేక మంది దేవుని సన్నిధికి రాలేని వారు ఉంటారు, అనేక మంది బైబిల్ స్టడీకి రాలేనటువంటి వారు ఉంటారు. ఇటువంటి వారి యొక్క జీవితాల్లో గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘంలో ఉన్నవారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మనం, బైబిల్ స్టడీకి వచ్చిన మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘములో ఉంటూ శరీర క్రియలను చంపేస్తాడు. ఇంకా మనలో శరీర క్రియలు బయటికి వెదజల్లబడుతూ వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడని అర్థం. బైబిల్లో ఒక మాట ఉంది, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందైనను రాబో యుగమందై కూడా క్షమాపణ లేదంట. ఒకసారి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఈ యుగమే కాదు రాబో యుగంలో కూడా మనకు క్షమాపణ లేదు. క్షమాపణ లేనప్పుడు ఇంకా దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్తాం? రాబో యుగం అంటే దేవుని సన్నిధి, దేవుని రాజ్యం అవన్నీ వేరుకోండి. ఆ సమయంలో కూడా మనకు క్షమాపణ ఉండదంట. అంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే
క్షమాపణే మనకి ఎప్పటికీ క్షమాపణ లేని జీవితాన్ని మనం జీవించబోతున్నాం. అలా ఉండకూడదు. చాలా మంది మీరు గమనించండి, నేను ఒక మాట చెప్పాలని ఆలోచన ఉంది, ప్రభు అనుమతిస్తున్నాడు. సంఘములో ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి, ఎంత పర్సెంట్ ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు చెప్పండి? ఎంతమంది ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు? మీ అంచనా కొంతమంది చెప్పండి. బహుశా ఇంతమంది అని మీ అవగాహన ప్రకారం చెప్పండి. అది మీ కుటుంబం, మీ పిల్లలు, మీ బంధువులు, రక్తం అందరిని కూడా కౌంట్ చేసుకుని చెప్పండి. సంఘంలో ఉండేవారిని కూడా ఎంతమంది ఉండొచ్చు? ఒక అవగాహన 10%. ఓకే, మిగతా 90% ఏమవుతుంది అంటే అన్న దశంభాగం చూశాడు. సరే, ఇప్పుడు ఏమవుతుందండి? 10% అనుకుందాం. 100% ఉన్న సంఘంలో 10% మంది మాత్రమే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు శరీర క్రియలను చంపుకుంటున్నప్పుడు మిగతా 90 మంది ఏమవుతున్నారు? చంపుకోలేకపోతున్నారు. మిగతా 90 మంది ఏమవుతున్నారు? చంపుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ చరిత్ర ఎలా ఉండబోతుంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుందండి? 100 మందిలో 10 మంది మాత్రమే ఉన్నప్పుడు మిగతా 90 మంది సరి చేసుకోలేని స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలండి? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్ముడు సంధిస్తున్నా, పరిశుద్ధాత్ముడు దర్శిస్తున్నా, పరిశుద్ధాత్ముని యొక్క మాటను తెలుసుకోలేక, హృదయంలోకి రాలేక, శరీర క్రియలను చంపుకోలేక 90 మంది జీవిస్తున్నారంట అన్న చెప్పిన లెక్క. అయితే నా లెక్క ప్రకారం అయితే ఎంత రాస్తాను గమనించండి, చెప్పండి. ఎంత ఉందండి? ఈ 1 కూడా ఎందుకంటే అది కొంతమంది ఉన్నారు అనుకోవటం, సంఘం మొత్తంలో కొంతమంది అని అనుకోని ఉండరు. 100% ఉన్న సంఘంలో శరీర క్రియల విషయంలో నాకు తెలిసి ఈ 1 ముందు పాయింట్ పెట్టినా తప్పు కాదు. ఇంకా పాయింట్ పెడితే లెక్కలో లేనట్టే కదా. అంటే అర్థం చేసుకోండి, సంఘంలో 100కి 99 మంది, నాకు తెలిసి సంతోష్ అన్న పిల్లలు, కుటుంబీకులు అందరినీ లెక్కేసుకున్నాడు. కానీ అర్థం చేసుకోండి, 100కి 99 మంది నా అంచనా ప్రకారం, 100కి అంటే నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను, బయట ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, 100కి 99 మంది శరీర క్రియలను చంపుకోలేని వారి సంఘంలో ఉంటారు. 100కి 99 మంది. 100 మంది సంఘానికి వస్తే ఒక్క పర్సెంట్ మాత్రమే, అంటే 1% మాత్రమే శరీర క్రియలను చంపుకుంటున్నారు. మిగతా 99 మంది శరీర క్రియలను చంపుకోలేని స్థితిలో ఉంటారు. మీరు చూడండి, ఈ మాటకి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మన శరీర క్రియలే బయటకు వస్తాయి. ఇప్పుడు చెబుతాం శరీర క్రియలు ఎలాంటివి అన్నది. అసలు వాస్తవానికి ఈరోజు వర్తమానం ఏంటంటే సాతాను గురించి చెబుదాం అనుకున్నాం. అంటే సాతాను కాదు, శత్రు యొక్క క్రియలు, బైబిల్లో శత్రు క్రియలు ఎలా జరగబడుతూ వచ్చినాయి అన్నవి ఒక 7 మాటలు చెబుదాం అనుకున్నాం. కానీ ప్రభు తలంపు మార్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుని మునుపు ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడే ఏమైనా ఆలోచించినాడు? అది కాదు, శరీర క్రియలు మాత్రమే ధ్యానించమని. సో శరీర క్రియలు మాత్రమే ఇప్పుడు ధ్యానిస్తాం. ఇది మొదటి ప్రిపేర్ అయిన వర్తమానం కూడా కాదు, ప్రభు ఎట్లా నడిపిస్తే అట్లా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఒక మాట అర్థం చేసుకోండి, సంఘంలో 100% ఉంటే మీరు చెప్పిన రీతిలో 10 మంది మాత్రమే శరీర క్రియను చంపుకుంటున్నప్పుడు మిగతా 90 మంది ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి ఎక్కడ ఉంటుందండి? 90 మంది నరకానికి వెళ్ళిపోతుంటే 10 మంది ఏమో 90 మంది నరకానికి ఎందుకు అంటున్నాను? పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడు సంఘంలో శరీర క్రియను చంపుతున్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు చంపుతున్న శరీర క్రియను ఇంకా బయటికి తెచ్చుకుంటూ శరీర క్రియను చంపుకోలేక జీవిస్తున్న క్రైస్తవులు 90 మంది మీరు చెప్పినట్లుంటే, ఈ 90 మందికి ఏమి లేదు. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి శరీర క్రియను చంపుతున్న పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తున్నాం కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినందుకు ఏం లేదు? క్షమాపణ లేదు. ఏం లేదండి? క్షమాపణే లేదు. చెప్పండి, ఇప్పుడు 100 మందిలో 10 మంది మాత్రమే క్షమాపణ కలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మరి మిగతా 90 మంది ఏమైపోతున్నారు? ఇప్పుడు సంఘంలో ఉండేవాళ్ళు మిగతా 90 మంది క్షమాపణ లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 100 మందిలో ఎంతమంది క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు? పరిశుద్ధాత్ముడి ద్వారా శరీర క్రియలు చంపుకునే క్రైస్తవ జీవితాన్ని ఎంతమంది జీవిస్తున్నారు? మీ లెక్క ప్రకారం చూద్దాం. 10 మంది జీవిస్తున్నారు.
అంటే సంఘానికి వచ్చే 100 మందిలో మిగతా 90 మంది ఏమవుతున్నారు? 100 మంది వస్తున్నారు అనుకోండి, మిగతా 90 మంది కొన్ని ప్రాంతాల్లో 500 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 1000 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 2000 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 300 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 200 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 100 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 50 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో 30 మంది కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ లెక్కనేసుకుంటే సుమారు సంఘంలో 10% లెక్కనేసుకుంటే 30 మంది ఉండకాడ ఎంతమంది ఉండట్టు? ఆ లెక్కను చూస్తే 3 మాత్రమే. అంటే 50 మంది ఉండకాడ 5. అంటే 100 మంది ఉండకాడ 10 మంది, 200 మంది ఉండకాడ 300 మంది, 1000 మంది ఉండకాడ, ఈ 1000 మంది ఉండకాడ 100 వేయటం కూడా కష్టమేలేండి. అది కూడా నాకైతే డౌటే. ఎందుకంటే ఇక పైకి వెళ్ళటం కూడా కష్టమే. ఎందుకంటే ఏదే దశంభాగం వేసాం కానీ పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. అంతమంది ఉండాలి కదా సంఘంలో. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే శరీర క్రియలు అనేవి ప్రాముఖ్యమని. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉండి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాం? పరిశుద్ధాత్ముడు ఏదో సంఘంలో ఉన్నాడులే, ప్రభు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడులే, పరిశుద్ధాత్ముడు రావడానికి ప్రభు అనుమతిచ్చాడు అని అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు ఖాళీగా ఉండలేదు. పరిశుద్ధాత్ముడు దాసత్వం నుండి ఆత్మను వెలుబడి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరినైతే దేవుడు ఏడంతర అనుభవం కలిగిన క్రైస్తవ యూత్ ఉందో వారు బలహీనతల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ బలహీనత నుండి విడుదలిచ్చి బయట తీసుకొస్తున్నాడు. బలహీనతల నుండి విడుదలిచ్చి వాళ్ళని బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు వాళ్ళకి, బలహీనతలు ఉండే వారికి. 3వదిగా చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? సో ఇది సరిగ్గా కనబడతలేదు మనకి, వీడియోలో కూడా పెద్ద బోర్డు తీసుకోవాలి ఇంకా. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘాల్లో ఉంటూ ఏం చేస్తున్నాడండి? శరీర కోరికల్ని చెప్పాలి ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. ఏవైతే దేహంలో ఏవైతే విశ్వాస క్రైస్తవ యూతులు శరీర క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? చంపేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఇదన్నో మాట మొదటి 7 విషయాల్లో, ఇదన్నో మాట 5వ మాటలో 3వ మాట, 6వ మాటలో, మొదటి 7 మాటల్లో 6వ మాటలో 3వ మాట ఏంటది? ఇది శరీర క్రియని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు శరీర క్రియని చంపేస్తున్నాడు. సో శరీర క్రియలు అంటే ఎలా ఉంటాయి అర్థమవుతుందండి? మీకు ఒక పేరా మొత్తం చదువుదాము, మీకు అర్థమవుతామని కొరకు. వాస్తవం మనం ఎప్పుడు కూడా అట్లా చదివింది లేదు, ఈరోజు చదువుదాం రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 26వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో ఇది ఈరోజు మనం ధ్యానించే అంశం. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడు అంటే శరీర క్రియను చంపేస్తున్నాడు. శరీర క్రియలు అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు చంపే శరీర క్రియలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి ఇప్పటి వరకు మనం చదివినట్లు ఒక 7 విషయాలు చూద్దాం. చాలా ఉండే, ఒక 7 విషయాలు చూద్దాం ప్రాముఖ్యమైన. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టే శరీర క్రియలు ఏమనగా మొదట చూసినట్టే జారత్వము. ఏమని రాయబడుతూ వచ్చిందండి? చూడండి అక్కడ చదవండి ఆ మాట. జారత్వము అవేమనగా మొదటి మాటను మనం చూస్తున్నాము. ఏంటి ఆ మొదటి మాట ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. చాలక్క అక్కడి వరకు ఆగుదాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా జారత్వము. ఏంటిదండి? జారత్వం. శరీర క్రియలు ఏంటంటే జారత్వములు. ఏమై ఉన్నాయి? జారత్వములు. ఈ జారత్వముల గురించి చెప్పాలంటే మనం సమయం లేదు కాబట్టి మీకు రెఫరెన్స్ చూపడానికి క్లుప్తంగా ఇచ్చారు కాబట్టి త్వరగా చెప్పేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. మనం ఆది కాండంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. ఎవరా వ్యక్తి అంటే యోధాను మనం చూస్తూ వస్తున్నాం. ఎవరిని? యోధా ఎవరంటే యాకోబు యొక్క 12 మంది గోత్రికుల్లో ఒక వ్యక్తి, యాకోబు యొక్క కుమారులో ఒక వ్యక్తి యోధా. ఈ యోధా చరిత్ర మనం అర్థం చేసుకుంటే, యోధాకి కుమారులు ఉండారు. వాళ్ళు చనిపోయిన తర్వాత యోధా యొక్క కోడలు ఏం చేసిందంటే మరి పుట్టింటికి వెళ్ళిపోతూ వచ్చింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, తన మామ ఆ మార్గంలో గుండా వెళ్తాడని తెలిసినప్పుడు ఈ యొక్క సహోదరి చేసినటువంటి పని ఏంటంటే, ఒక వేషలాగా ముసుగు వేసుకుని తన మామతో వ్యభిచారం చేస్తూ వచ్చింది. అతడు కూడా ఒక రకంగా చెప్పడానికి కళ్ళు మూసుకుపోయిన అనుభవం పాపం చేస్తూ వచ్చాడు ఒక సొంత కోడలతోనే. పాపం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కొన్ని రోజులకి ఆ పాపం జరిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతూ వచ్చిందంటే, నీ కోడలైన తామారు ఏం జరుగుతూ వచ్చింది? జారత్వం ద్వారా గర్భం ధరించింది, జారత్వం చేసిందని చెప్పి ఆడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆ మాటకి ఏం జరుగుతూ వచ్చింది? ఆ మాట చూసినట్లయితే యోధా యొక్క చరిత్ర చూడంగానే నిశ్చయముగా మరణానికి పాత్రాలు అన్న కోణంలో జారత్వం చేసిన వారిని పాత నిబంధన కాలంలో చంపివేయటం అనుభవం అన్నది ఉంది. సో ఈ జారత్వాన్ని బట్టి ఏమవుతున్నామా? చనిపోవాల్సిన స్థితిలో ఉంది. జారత్వం అంటే అర్థం ఏంటంటే, ఆమె అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం యోధా దగ్గర. జారత్వము అన్న ఆమె ఏంటంటే, ఒక భర్త ఉన్నా చనిపోయినా వేరే పురుషులతో వేరే వాళ్ళతో రహస్యంగా కానీ బహిరంగంగా కానీ తాను పాపం చేసి గర్భము ధరించడమే జారత్వం. సో ఆ జారత్వం అనేది ఏం చేసింది? జారత్వం ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలంటే పొరుగు వారితో పాపం చేసి గర్భం ధరించింది. సో ఇది శరీర క్రియలు. ఈ శరీర క్రియలను బట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఈ శరీర క్రియను బట్టి ఏమవుతుందంటే జారత్వం చేస్తూ వచ్చింది. ఎవరు? యోధా యొక్క కోడలు. సో అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, యోధా ఈ యాకోబు కానీ మరి వాళ్ళందరూ కూడా పిలిపించి ఆమెతో మాట్లాడాలని చూసినప్పుడు ఆమె యోధా దగ్గరకు ఒక కర్ర ఒకటేను ఇంకొకటి సంబంధించింది ఏదో పంపిస్తూ వచ్చింది. పంపించినప్పుడు ఈ ఎవరైవో అతని వల్ల నేను గర్భం ధరించానని చెప్పింది. జారత్వం అని ఎందుకు అంటున్నారు అక్కడ? నీ కోడలని తమ జారత్వం చేసిందంటే అర్థం ఏంటంటే, విధవరాలయ్యుండి కూడా పాపం చేయటం. అర్థమవుతుందండి? విధవరాలయ్యుండి భర్త లేకపోయిండి కూడా వేరే పురుషుడితో పాపం చేయటమే బైబిల్ ప్రకారం జారత్వం. ఈ జారత్వం అన్నది శరీర క్రియలు. ఈ శరీర క్రియలు ఏంటంటే, నాకు ఒక బిడ్డ ఉండాలి, నాకు ఒక గర్భఫలం ఉండాలి, ఎట్లయితే ఏ రీతిలో అయితే నాకు ఒక గర్భఫలం ఉండాలన్న దురాలోచనతో వచ్చేదే జారత్వం. ఈ జారత్వాన్ని బట్టి యోధా యొక్క కోడలు అలాగే గర్భఫలం ఎలా ధరించిందో అలాంటి జారత్వ క్రియలు అన్నవి కూడా సంఘంలో జీవించే వారిలో అలాంటి ఆలోచనలు రాకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే శరీర క్రియను చంపేస్తున్నాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటి తెలుసా? సంఘంలో క్రీస్తు యేసు యొక్క శరీరంలో ఒక అవయవంగా చేర్చబడిన క్రైస్తవుల్లో ఏ దురాలోచనలు, ఏ జారత్వంతో కూడిన ఆలోచనలు, ఏ శరీర క్రియలు కూడా తనలో ప్రవహింపజేయకోకుండా, ఏ దుష్టుని యొక్క ఆలోచనలు తనలో రాకుండా ఉండడం కొరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఉంటూ క్రైస్తవుడు విశ్వాసి రక్షణ మార్మోసు బాప్తిసం పొందినటువంటి దేవుని యొక్క బిడ్డలోకి జారత్వంతో కూడిన ఆలోచనలు రాకుండా పరిశుద్ధాత్ముడు వస్తున్న వాటిని చంపేస్తున్నాడు, వచ్చిన వాటిని చంపేస్తున్నాడు, మరి రాకుండా కూడా కాపాడుతూ వస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు చేస్తున్న మొదటి కార్యం ఏంటంటే శరీర క్రియలు. మొదటి జారత్వం. భర్త లేనప్పుడు, భర్త చనిపోయిన తర్వాత, లేదా భర్త దూరం వెళ్ళిపోయినా, ఓ రకంగా చెప్పాలంటే క్లియర్గా మనకు అర్థం కావాలంటే ఎవరిని చూస్తామంటే దావీదు యొక్క చరిత్రలో చూసినట్టు 2 సమూయేలు 11వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ఒక ఆమె ఉంది. ఎవరామె? బెత్షెబా యొక్క జీవితం ఎలా ఉందో చెప్పండి. ఆమె కూడా జారత్వం చేసినట్టే చేస్తూ వచ్చింది. జారత్వం వల్ల ఏం జరుగుతూ వచ్చింది? గర్భం ధరించింది. గర్భం ధరించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది?
తన సొంత భర్తనే ప్రాణం కోల్పోయే స్థితిలోకి ఆమె తెచ్చుకుంది. కారణం ఏంటి? జారత్వం. ఈరోజు అర్థం చేసుకోండి, సంఘములో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ శరీర క్రియలకి ప్రాముఖ్యమైన జారత్వపు క్రియలు, జారత్వపు ఆలోచనలు సంఘంలో ఉండేవారిలోకి రాకుండా వచ్చిన వాటిని చంపివేస్తూ, వాక్యం ద్వారా జారత్వంతో కూడిన ఆలోచనల్ని చంపివేస్తూ సంఘమును కాపాడుకుంటూ వెళ్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? జారత్వంతో కూడినటువంటి ఆలోచనలు సంఘములో చేర్చబడిన క్రైస్తవుల్లోకి రాకుండా ఏం చేస్తున్నాడు? వచ్చిన వాటిని చంపేసి మనల్ని రాకుండా కాపాడుకుంటూ వెళ్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నిజంగా ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు ఎంత భవిష్యత్తు, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ఎళ్ళ. భవిష్యత్తు అనే కాదు, మన ఎళ్ళ ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక జారత్వంతో కూడిన ఆలోచనలు, జారత్వంతో కూడినటువంటి క్రియలు మనలోకి వస్తున్నా ఆ సాతానుడు తీసుకొస్తున్నాడు. అవన్నీ కూడా ఆ శత్రు యొక్క క్రియలన్నింటిని కూడా, శరీర క్రియలన్నింటిని కూడా, ఈ జారత్వంతో కూడిన ప్రతి ఆలోచనని పరిశుద్ధాత్ముడు వాక్యం మన దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? వాటిని చంపివేస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆలోచన చూడండి. పరిశుద్ధాత్ముడు మనకు తెలియకోకుండా ఎంత సహాయం మనకు చేస్తున్నాడు అర్థం చేసుకోండి. నిజంగా ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే చాలా ధన్యులు. సంఘములో పరిశుద్ధాత్ముడు ఊరకనే లేడండి. ఇప్పుడు చెప్పే 7 మాటల్లో 7 49 కోణాలు చూస్తాం. పరిశుద్ధాత్ముడు 49 ప్రాముఖ్యమైన అంశాల్లో సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇంకా ఆ 49కి ఒక్కొక్క 7 విషయాలు చూడొచ్చు. 49 × 7 ఎంత? క్యాలిక్యులేటర్ కొట్టున్నాను. ఎంత అవుతుంది? 49 × 7 అంటే ఇంకా ఎంత అవుతాయో అర్థమవుతుందండి. 343 అంట అన్న ఏదో ఒక ఎగ్జాంపుల్ వేసాడు. ఇంకా ఆ 343కి 7 విషయాలు లెక్కైతే ఒక్కొక్క దానికి అంతులేనంత కోణంలో పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి క్రైస్తవుడు. పరిశుద్ధాత్ముడు అసలు మనలోనే ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ శరీర క్రియలన్నింటినీ చంపేస్తున్నాడు. శరీర క్రియలు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చంపుతున్న శరీర క్రియలు ఏంటంటే జారత్వము. జారత్వము అంటే జారత్వపు ఆలోచనలు, జారత్వంతో కూడినటువంటి క్రియలు మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి వాక్యాన్ని తీసుకొచ్చి వాక్యము ద్వారా ఆ జారత్వంతో కూడినటువంటి క్రియలన్నింటిని కూడా చంపివేస్తున్నాడు. ఇది శరీరానికి సంబంధించింది. శరీర క్రియలు అంటే మొదటిది జారత్వము. ఇక రెండో విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూద్దారండి. రెండో మాటను చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి? కాదు తర్వాత చూడండి. కామకత్వము. ఓ రకంగా చెప్పాలంటే కామము అని మనం అనొచ్చు. చూడండి, ఇది శరీరానికి సంబంధించినటువంటి అంశం. ఇది పూర్తిగా శరీరం. చూడండి, ఒక వ్యక్తి బైబిల్లో కామంతో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, రండి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్మోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీ ఊరకుండము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతింపబడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట నుండెను. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతూ వచ్చా. 19, 20 వచనాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరు ఎక్కడ ఉండారు? ఎవరుండారు అక్కడ చదవండి. ఆమె అన్న అబ్షాలోము ఏమంటున్నాడు? నీ అన్నయ్యగు అమ్మోను అంటే అర్థం ఏంటి? అమ్నోను అంటే అర్థం ఏంటి? అమ్మోను అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అర్థం కాదు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు యొక్క కుమారులో ఒక కుమారుడు. దావీదు యొక్క కుమారులో ఒక కుమారుడు. ఇతడు ఏం చేస్తున్నాడు? ఇతడు తన సొంత సహోదరి మీదే మనసు పడ్డాడు. ఎవరి మీద అండి? సొంత సహోదరి మీద. చూడండి, తన సొంత సహోదరి మీద మనసుబడి ఆమెతో పాపం చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చినాడండి? పాపం చేయడం కొరకు ఏం చేశాడు? ప్లాన్ వేసాడు. ఎవడో ఒకడు ఉంటాడు కదా, పనికి మాలినోడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడు ఏం చేశాడు? అయ్యా నీ చెల్లెలు ఎట్లా
నీ చెల్లి ఎట్లా ఉంది కాబట్టి ఆమెను భోజనం వండుకు రమ్మను, ఆ రోజు ఎవరో లేకుండా చూసి ఆమెతో పాపం చేయమని చెప్పాడు. చెప్పడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఆయన నిజంగానే అట్లా చేశాడు. సొంత చెల్లెలు వచ్చింది. ఆమె ఎట్లా వచ్చింది? ఈయన చెప్పాడు, అమ్మ నా చెల్లెలు చేత, నా తండ్రికి చెప్పి పంపించాడు, నా చెల్లెల చేత మంచిగా భోజనము మంచిగా కావాల్సిన వండి పెట్టి పంపిస్తే నేను ఆరోగ్యవంతుడిని అవుతానని చెప్పన్నాడు. ఇదంతా ఒక నటన. చివరికి చెల్లి ఏం చేసింది? నమ్మి తీసుకొచ్చిన చెల్లెలతోనే పాపం చేశాడు. అంటే కామము చంపుకోలేనటువంటి వ్యక్తి. శరీర క్రియలు చూడండి ఎలా ఉంటాయో. శరీర క్రియలు ఎలాంటివి అంటే మనుషులో ఉన్న కామమును చంపుకోలేకుండా చేస్తాయి. అవి చంపుకోవటమే, అవి చనిపోయేటట్టు చేయటమే పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అనేకులు తమను తాము దేవుని కొరకు నపంసకులుగా చేయబడిన వారు ఉన్నారంట బైబిల్లో. ఎవరున్నారండి? తమను తామే దేవుని కొరకు నపంసకులుగా చేయబడిన వారు కొందరు ఉన్నారు. ఎందుకు నపంసకులుగా చేయబడ్డారు? దానియేలు గురించి కూడా నపంసకుడు అని కొందరు అంటారు, కొందరు మరి దాని గురించి పూర్తి తెలియదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. నపంసకుడు అంటే అర్థం ఏంటి? స్త్రీ సాంగత్యంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అనేకులు తమ యొక్క శరీర కోరికలు, తమలో ఉన్నటువంటి కామాన్ని చంపుకుంటూ దేవుని కొరకు తమను తామే నపంసకులుగా చేసుకున్న వారు ఉన్నారంట. పుట్టుకతో వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది క్రియల ద్వారా కొంతమంది మానవుల యొక్క పనితనాన్ని బట్టి నపంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. మరికొందరు చూస్తే తమను తామే నపంసకులుగా చేస్తున్నారు. నపంసకుడు అంటే ఎవరు అసలు? బైబిల్ నపంసకుడు అని చెబుతుంది. నపంసకుడికి లోకంలో పేరు ఉంది. ఏంటి ఆ పేరు? ఎజ్రాలు అంటారు. ఎజ్రాలు అంటే ఎవరు? నపంసకులు. బైబిల్ ప్రకారం అయితే నపంసకులు. చూడండి, తమను తామే అంటే కొందరేమో పుట్టుకతోనే నపంసకులు వచ్చారు, కొందరేమో చేయబడిన వారు ఉన్నారు, కొందరేమో దేవుని కొరకు నపంసకులు చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసేది ఎవరంటే దేవుని కొరకు నపంసకులుగా చేయబడిన వారి గురించి చూస్తున్నాం. వారి చరిత్ర చూడండి. వారిలో ఉన్న కామంతో కూడిన క్రియలు, కామ కోరికలు, కామ వికారాలు సమస్తాన్ని కూడా చంపివేసుకున్నటువంటి వారు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్న శరీర క్రియలను చంపేశాడు కాబట్టి వారిలో ఉన్న శరీర క్రియలు చనిపోవటం ద్వారా ఇక వారి జీవితం ఏమవుతుంది? వారిలో ఉన్న కామంతో కూడిన ఆలోచనలు బయటికి రావట్లా. కారణం ఏంటంటే ఇదే కోరిక, ఇదే ప్రణాళిక. పౌలు కూడా అనేక పర్యాయం చెబుతూ వస్తాడు. అనేక మందికి ఏం చెబుతూ వస్తాడంటే, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉండదలిస్తే ఉండండి, ఒకవేళ అదే పాపం చేసేరకైతే మళ్ళీ అట్లా ఉండొద్దు. నేను మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. పెళ్లి చేసుకోండి, చేసుకోకుండా ఉంటే మంచిదే. ఉండలేని స్థితిలో పెళ్లి చేసుకోమంటాడు. అంటే అర్థం ఏంటి? మానవుల్లో ఉన్న కామం మానవుల్ని ఏం చేస్తుందంటే శరీర క్రియలే మానవుల్లో ఉన్న కామం. శరీర క్రియలు అంటే ఒకటి ఏంటి? జారత్వం. రెండోది ఏంటంటే కామం. ఈ కామం మానవుల్లో ఉండటం ద్వారా శరీర క్రియలు ఎక్కువైపోవటం ద్వారా, ఇవన్నీ శరీర క్రియలే. వీటి ద్వారా మానవుడు ఏమవుతుందంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోకుండా ఆగిపోతున్నాడు. జారత్వాన్ని బట్టో, మానవుల్లో ఉన్న కామత్వాన్ని బట్టో దేవుని రాజ్యానికి వెళ్ళిపోకుండా మానవుడు ఆగిపోతున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఈ జారత్వాన్ని చంపేస్తున్నాడు. జారత్వంతో కూడిన క్రియల్ని, కామకత్వంతో కూడినటువంటి క్రియలను కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. వారే నపంసకులు. దేవుని కొరకు నపంసకులు అంటే ఎవరో తెలుసా? రక్షణ మారుమోసు బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుల్లో శరీర క్రియలు రాకోకుండా జారత్వం కానీ కామకత్వంతో కూడినటువంటి కామంతో కూడిన క్రియ ఆలోచనలు, దురాలోచనలు రాకుండా వాటిని ఎప్పటికప్పుడు చంపుకున్నవాడే నిజమైన నపంసకుడు. వాళ్ళే నిజమైన క్రైస్తవుడు. అర్థమవుతుందండి? నిజమైన క్రైస్తవులు అంటే వీళ్ళే. నపంసకులు తమను తామే దేవుని కొరకు చేసుకున్నారు. ఇక ఈ క్రైస్తవ జీవితంలో ఈ శరీర క్రియలు వద్దు, ఈ జారత్వంతో కూడిన, ఈ కామంతో కూడిన నాలో వద్దు, నన్ను నేను చంపేసుకుంటున్నాను. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఒక మాట, శ్రేష్టకరమైన విధంగా రాయబడుతూ వచ్చింది. ఇక జీవించేవాడు నేను కాదు. జీవించేవాడు ఎవరు? శరీర క్రియలు ఉండే మానవుల్లో పూర్వం జీవించేవాడు ఎవరంటే శరీర క్రియలు. ఆ శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు చంపేశాడు కాబట్టి పౌలు అన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు నపంసకుడా అని మనం అనకూడదు. అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అది కాదు నేను చెప్పేది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన శరీర క్రియలు పూర్తిగా చనిపోయిన పౌల్లో. అందుకే పౌలు తనను తానే క్రీస్తు నిమిత్తమై దేవునికి నపంసకుడే చేసుకున్న అనుభవాలు కూడా బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకు అటువంటి పరిస్థితిలో పౌలు వెళ్ళాడు? ఎందుకంటే తనలో ఉన్న శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు చంపేసినప్పుడు ఏ వ్యక్తిలో కూడా శరీర కోరికలు బయటికి రావు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు శరీర క్రియలను కానీ చంపేస్తే, జారత్వాన్ని కామంతో కూడిన ఆలోచనలు చంపేసినప్పుడు ఇక అతనిలో అటువంటి కోరికలు బయటికి రావు. తద్వారా ఏమో చేయబడుతుంది? దేవునికి నపంసకులుగా చేయబడుతున్నారు. తద్వారా వారి జీవితాలు ఏమవుతున్నాయి? దేవుని రాజ్యానికి వెళ్తారు. అర్థమవుతుందండి?
శరీర క్రియలు అన్నవి ఇంత కోణంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. శరీర క్రియలు భయంకరంగా ఉన్నాయి. ఇట్టి శరీర క్రియలను బట్టి మానవుడు దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాడు. ఈ జారత్వం, కామకత్వంతో కూడిన వాటిని పరిశుద్ధాత్ముడు సంఘములోకి ఎవరైతే చేర్చబడ్డారో వారిలో ఇవి ఉంటే పరిశుద్ధాత్ముడు వాక్యపు వెలుగులో వారిలో ఉన్న జారత్వం కానీ కామకత్వం కానీ అన్నిటిని కూడా చంపివేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇవి చంపివేయబడితేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇవన్నీ మనలో ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అందుకని పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ ఓరకనే ప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్ముడిని అనుమతించాల. పరిశుద్ధాత్ముడు వచ్చి ఇవన్నీ చంపేస్తున్నాడు, మనలో ఉన్నాయి. ఎట్లా చంపుతున్నాడు? వాక్యాన్ని చదివిస్తున్నాడు. మనం చదువుకున్నప్పుడా, దైవదాసులు చెప్పినప్పుడా, కుటుంబ ప్రార్థనలోనా, ఏదన్నా వాక్య వెలుగులోనా, పాటల ద్వారానా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి వాటిని చంపేస్తున్నాడు. ఇది రెండో మాట. పరిశుద్ధాత్ముడు శరీర క్రియను చంపుతున్నాడు. మొదటిగా పరిశుద్ధాత్ముడు చంపే శరీర క్రియలు ఏంటంటే జారత్వం మొదటిది, 2 కామకత్వం, 3వదిగా చూద్దామండి. ఆనాడు దావీదు యొక్క కుమారుడు అలా దేహంలో ఉన్న కామాన్ని చంపుకోలేక సొంత చెల్లెలతో పాపం చేశాడు. చివరికి దారుణమైన మరణాన్ని పొందాడు. అట్టి నష్టం అంటే మనం కూడా ఇటువంటి ఆలోచన నుండి చివరికి దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదని, మనం చనిపోకూడదని, అంటే ఆత్మ నరకానికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఈ కోరికలన్నిటి చంపేస్తున్నాడు. ఇది రెండో మాట. 3వదిగా శరీర క్రియలేంటి, శరీర కార్యములేంటి రండి. 3వదిగా చూస్తున్నట్టయితే శరీర క్రియలు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, క్షమించండి 20వ వచనం చదవండి. 20వ వచనం, విగ్రహారాధన అభిచారము చాలక. కాబట్టి ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటంటే, 3వదిగా చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం రాయబడుతూ వచ్చింది. 3వ మాట ద్వేషములు. సో 3వ మాట ఏంటండి? ద్వేషములు. 1 శరీర క్రియలు అంటే జారత్వం, 2 కామకత్వం, 3 ద్వేషములు. ఇది కూడా శరీర క్రియ అనండి. ఒక వ్యక్తిని మనం ద్వేషించడమే శరీర క్రియ. అర్థమవుతుందండి? అది సంఘంలో ఉండా, సంఘానికి వెలుపట ఉండా, ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామంటే అది ఖచ్చితంగా శరీర క్రియలే. ఏమై ఉన్నాయి? శరీర క్రియలు అండి. ఇప్పుడు వాటర్ పెట్టిన. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. బైబిల్ చెప్పేటటువంటి 3వ మాట ఏంటంటే ద్వేషములు. ఈరోజు మనం అర్థం చేసుకోండి, మనం ఎలషద్దై గురించి చెప్పట్లా, ఓవరాల్గా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు అర్థం చేసుకోండి, పలు ప్రాంతాల్లో ఉన్న మందిరాల్లో, సంఘాలని నేను అన్నాను, సంఘం ఒకటే, మందిరాల్లో సంఘంగా చేయబడినటువంటి ప్రజలు ఈరోజు 199 మంది ఇదే కోణంలో ఉన్నారు. ఏ కోణంలో ఉన్నారు? ద్వేషములు. ఏమున్నాయండి? ద్వేషములు. ఒక్కొక్కరులో ఏముండే? ద్వేషాలు. బయటికే అన్న ప్రైజ్లాడ్, అన్న అక్క ప్రైజ్లాడ్, బాగున్నారా? బాగున్నావు అన్న, బాగున్నారా? బాగున్నావు. లోపల ద్వేషం పోట్ల. బయటికే ప్రైజ్లాడ్ చెబుతున్నాం, లోపట శరీర క్రియలు అలాగే ఉన్నాయి. ఆత్మ బయటికి కనపడుతుంది కానీ లోపల సరిగా లేదు. బయటికి ఆత్మక్రియలు కనపడుతున్నాయి, బయటికే ఏమని అన్న ప్రైజ్లాడ్, ఓకే, ఏది ఆత్మసారంగా చెప్పాడు అనుకుంటాం, లోపట ద్వేషాలు అలాగే ఉండిపోయినాయి. ఒక వ్యక్తిని పూర్తిగా కోపం అన్న కొన్ని రోజులు పోయిద్ది, ద్వేషం పోదండి. కోపం వచ్చింది అనుకోండి కొన్ని రోజుల వరకే ఉండిద్ది. ఏది కోపమైనా ఏదైనా సరే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ ద్వేషం అన్నది పోదు. ఇక మనిషి ఒకరినొకరు చంపుకునేదాకా తీసుకొచ్చేసి ఏమైంది? ఒకరినొకరిని చంపుకునేదాకా తీసుకొచ్చింది. ఈరోజు మందిరాల్లో, నేను సంఘాల్లో నేను అన్నాను, ఈరోజు 99% మందిరములో క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నటువంటి క్రైస్తవుల విశ్వాసుల రక్షణ మారుమనసు పొందినటువంటి దేవుని బిడ్డలో 199 మంది ద్వేషములు కలిగే బలలో పాల్గొంటున్నారు. ద్వేషములు కలిగే ప్రైజ్లాడు చెప్పుకుంటున్నారు. ద్వేషములు కలిగే వందనాలు చెప్పుకుంటున్నారు. ద్వేషములు కలిగే బాగున్నావని బయటికి నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. 199 మంది అంటే అర్థం చేసుకోండి. ఇంతమంది నేను చెప్పే కదా, మిమ్మల్ని అడిగితే ఏమన్నారు? 100కి ఎంతమంది అని అంటే 10% ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి 100కి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అర్థమైందండి. నేను 100 ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైందా? 100కి 100 మందిలో కనీసం ఒకరైనా అనుకోవచ్చు,
ద్వేషము లేని వారు ఒక్కళ్ళని ఉంటున్నారు. కానీ 199 మంది ఏ రీతిలో ఉంటారండి? ద్వేషములు. మరి ఇట్లాంటి ద్వేషం ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? ఈ ద్వేషమే ఒక సేవకులను ద్వేషించిన, ఒక విశ్వాసిని ద్వేషించిన, నేను మిమ్మల్ని ద్వేషించిన, మీరు నన్ను ద్వేషించిన, ఎవరో ఒకరు ద్వేషించినా కానీ, ఒక సంఘ పెద్ద సేవకుని ద్వేషించిన, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ద్వేషించిన, ఇది కేవలం శరీర క్రియలే. ద్వేషం అన్నది ఎప్పటికీ పోదు. కోపం పోయిద్దేమో కానీ ద్వేషం పోదు. సో ఇప్పుడు చూడండి, ఈ ద్వేషము మనలో ఉండటం ద్వారా, ద్వేషమును కలిగి మనం జీవించడం ద్వారా ఇది శరీర క్రియలు. ఇట్టి శరీర క్రియలు పరలోక రాజ్యానికి వెళ్తాయా? అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేవి చేయనిచ్చింతరో వాటిని చేయకుందురు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించున్నదంట. ఆత్మ శరీరం రెండు కలిసిపోట్ల ఏమైంది? ఒకదానికొకటి విరోధంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మానుసారుడు పరలోకానికి వెళ్తాడు, శరీరానుసారుడు నరకానికి వెళ్తాడు. ఇప్పుడు శరీర క్రియలు అంటే ఏంటి? ఒకటి జారత్వం, రెండు కామకత్వము, మూడోది ఏంటి? ద్వేషములు. మానవుల్లో ఉండే ద్వేషాలే. ఒక వ్యక్తిని ద్వేషించడమే పదే పదే, అది సేవకుడైనా విశ్వాసులైనా ఒక వ్యక్తిని ద్వేషిస్తూ పదే పదే ద్వేషించడమే ఈ శరీర క్రియలు. ద్వేషించడం ఏమవుతుంది? శరీర క్రియలు. ఇప్పుడు చెప్పండి, సంఘములో 100కి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ద్వేషములు కలిగిన వారు సంఘములు ఎంతమంది ఉన్నారు అన్నా? ఒకరు కూడా లేరా? అయ్యో ఎంత విషాదం. నేను ఏదైనా 100 అర్థం అనుకున్నా. ఇది వాస్తవమే, సంతోషంగా చెప్పినట్టు నిజమే. ఏమవుతుందని ఆయన తెలుసుకున్నది, ఆయన గ్రహించింది చెప్పగలుగుతున్నాడు సంఘంలో ఎక్కడైనా సరే. ఏమంటే 100కి ఏం లేరు, ఒకరు కూడా లేదంట. నేనేమంటానంటే పాయింట్ పెట్టి ఒకటన్నా పెడదాం. మరి అది కూడా లేకపోతే పర్సంటేజ్ బాగదండి. అర్థం చేసుకోండి, 100కి 100% అన్న చెప్పిన దాంట్లో నేనేమంటానంటే 99.99 పాయింట్ అని పెట్టవచ్చు. అంటే అంత మందిలో ఒక్కరు కూడా లేరు. అంటే ద్వేషములు ఎక్కువైపోతున్నాయి. సేవకుడి మీద విశ్వాసులు, విశ్వాసం మీద సేవకులు, సంఘ పెద్ద మీద సేవకులు, సేవకుల మీద సంఘ పెద్దలు, ఒకరికొకరు ద్వేషాలు అయిపోతున్నాయి. ఈ అక్క మీద అక్కకి, అన్న మీద ఈ అన్నకి. ఇంకెక్కడ సంఘము, ఇంకెక్కడ పరలోక రాజ్యం ఉంది? ఇక్కడ ద్వేషాలే సరిపోతున్నాయి. ఒకరినొకరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఒకరి మీద ఒకరు ద్వేషాలే సరిపోతున్నాయి. బయటికే ప్రైజ్లాడు, అన్నా ప్రైజ్లాడు. ఎంతవరకు ద్వేషాలు మనసులో పెట్టుకుని సేవకుడి మీద నీకు ద్వేషం ఉంటుంది, సంఘ పెద్ద మీద ద్వేషం ఉంటుంది, తోటి సహోదరి మీద ద్వేషం ఉంటుంది, తోటి సహోదరి మీద ద్వేషం ఉంటుంది. ఇన్ని ద్వేషాలు ఒకరి మీద ఒకరు పెట్టుకుని పరలోక రాజ్యం ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరెత్తున్నారు అసలు మీకు పరలోక రాజ్యం? అందుకే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎరుగును, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 12-13 వచ్చిన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటున్నాడు? శరీర క్రియలు అనేది చనిపోలేదు. ఇంకా ఆ ద్వేషాలు అలాగే ఉంటూ వచ్చినాయి. ఒకరినొకరు ద్వేషించుకుని దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఎందుకు ఇవన్నీ? ఇది వేషధారణ కదా. ఇంకా ముంగడికి వెళ్తాం, అసలైన విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడే అవ్వదు. అర్థమవుతుందండి? ఎందుకు ఇవన్నీ లోపల ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? సరే, ఒకసారి నువ్వు ఎవరిని ద్వేషిస్తే, 2 సార్లు ద్వేషిస్తే పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి క్షమించమని మారుమనసును పుట్టిస్తాడు నీకు కూడా. ఎవరినైతే మనం ద్వేషిస్తామో వారి విషయమై మనలో మారుమనసు పుట్టిస్తాడు పరిశుద్ధాత్ముడు. మనలో మారుమనసు పుట్టిస్తున్నాం, మనం క్షమించలేకపోతున్నామంటే, ఇంకా మనం ద్వేషించగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మను బాధపడుతున్నాం కదా, బాధ పెడుతున్నాం, దుఃఖపరుస్తున్నాం. పరిశుద్ధాత్మను చంపేయడం కాదు, దుఃఖపరుస్తున్నాం. తద్వారా క్షమాపణ లేని క్రైస్తవ జీవితాలు. ఎవరు వీళ్ళు? రక్షణ మారుమనసు బాప్తిసం పొంది మందిరంలో ఉంటున్నవారే, బలలో పాల్గొనేవారే, ప్రభు సన్నిధిలో ఉంటున్నవారే, ప్రభుని ఆరాధించేవారే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారే, ప్రభు సన్నిధిలో కూడుకునేవారే, ప్రభు సన్నిధిలో జీవించేవారే, ప్రభు అని ప్రభు సన్నిధిలో నివసిస్తున్నవారే. లోపల ద్వేషాలు, బయటికేమో ప్రేమ అనురాగాలు. లోపల కుళ్ళు, కోపాలు, ద్వేషాలు కలిగి ఉండే బహిరంగంగా గద్దించుట. చెప్పండి, లోపల ఒక వ్యక్తి మీద ద్వేషం, అసూయ కలిగి ఉండే కంటే బయటికి బహిరంగంగా గద్దించడం మేలు. వాక్యమే హెచ్చరిస్తుంది. ఈరోజు శరీర క్రియలు అంటే అర్థం ఏంటి తెలుసా? మూడోదిగా ద్వేషములు. ఒక వ్యక్తిని ద్వేషించడం అది శరీర క్రియ. ఆ క్రియలు కూడా చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో నువ్వు ఈ శరీర క్రియలు నీలో ఉన్నాయి, ఎదుటి వ్యక్తిని నువ్వు ద్వేషించే మనసు నీలో ఉంది కాబట్టి, ఎదుటి వ్యక్తిని ద్వేషించే మనసులో నీలో ఉంది కాబట్టి దాన్ని చంపివేసుకోమని ఒక వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. సహోదరుడా,
మొదట ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును తీయాలంటే నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోమని వాక్యం ఎందుకు చెప్తుంది? పరిశుద్ధాత్ముడు అలా చంపేస్తాడు. నీ కంట్లో దూలం ఉంది, నీ కంట్లో అది నలుసు కాదు, దూలం ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూడదు, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకదే ద్వేషము. నువ్వు ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ వస్తూ మళ్ళీ సంఘంలో ఉంటూ కూడా మళ్ళీ నీతి మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. అందుకే బైబిల్ అంటుంది కదా, ఖచ్చితంగా ద్వేషించేవాడు తన జీవితాన్ని మార్చుకుంటేనే పరలోక రాజ్యం, లేకపోతే లేదు. అతడు సేవకుడైనా, సంఘ పెద్దైనా, బాధ్యత కలిగిన వారైనా, సంఘంలో ప్రాముఖ్యత కలిగిన వారైనా, సేవకుల పిల్లలైనా, సంఘ పెద్ద పిల్లలైనా, లేదా విశ్వాసుల యొక్క బిడ్డలైనా, ఎవరైనా సరే ద్వేషములు కలిగి సంఘంలో జీవిస్తే పరలోక రాజ్యం లేదు. ఆ ద్వేషము తీసివేసుకుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేశాన్ని తీసేసుకోమన్నప్పుడు, మనలో ఉన్న దూలాన్ని మనం తీసేసుకున్నప్పుడు పరలోక రాజ్యం మనకు ప్రవేశిస్తాడు. అర్థమవుతుందండి? మూడో మాట శరీర క్రియలు అంటే ద్వేషములు. మూడోది ఏంటి? శరీర క్రియలు అంటే ద్వేషములు. ఇక నాలుగో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట నాలుగోది చూడండి. శరీర క్రియలు అంటే ఎలా ఉంటాయి అన్నది చూడండి. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎన్ని కోణాల్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు అర్థమవుతుందండి. నాలుగో మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఒక మాట రాయబడుతుంది ఇక్కడ. 5వ మాట ఏంటంటే, ప్రియులారా కలహములు. ఏమండి అండి? కలహములు. సో ఇది కూడా ఒక శరీర క్రియ. ద్వేషములు వేరు, అంటే ఒక వ్యక్తిని ద్వేషించడం. కలహములు అంటే ఒక వ్యక్తితో మరొక వ్యక్తి కొట్లాట్లు గొడవలు ప్రతిసారి పెట్టుకోవడమే కలహం. ప్రతిసారి ఒకసారితో పోదు, మాటి మాటికి అదే రేజ్ చేసుకుంటూ అదే తలపించుకుంటూ వెళ్ళటమే, ప్రజల్లో అసమాధానం రావటమే కలహం. ఈరోజు కలహాలు ఎక్కువైపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే మన భాషలో, తెలుగు భాషలో అర్థం కావాలంటే గొడవలు. ఒక భాషలో చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? గొడవలు. ఏం ఉండదు, కానీ దాని గురించి ప్రతిసారి గొడవ చేసుకోవటమే. పనికొచ్చేది ఒక్క దాని విషయంలో మనం ముందరికెళ్ళాం, పనికిరాని విషయాల్లోనే గొడవలు ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే సంఘాల్లో కాదు, సంఘంలో ఉంది. అంటే మందిరాల్లో సంఘముగా సమకూర్చబడినటువంటి దేవుని ప్రజల్లో ఉండే ఇక్కడ కలహాలు. ఏముండే అండి? కలహములు. ఎంత భయంకరం కూడా చూడండి. కలహములు ఎంత భయంకరం అంటే సంఘాన్ని కూడా చీల్చేసే అంత కలహములు వెళ్ళిపోయినాయి. ఏమవుతూ వచ్చినాయి? సంఘాన్ని కూడా 2 ముక్కలుగా చీల్చేంత కలహములు. ఈరోజు మందిరములు, సంఘములు ఎవరో చేర్చలేరండి, మందిరాలు 2 భాగాలకు ఎందుకు చేర్చబడుతున్నాయి? ఒక్కొక్క ఊరిలో 2 మందిరాలు ఉంటున్నాయి, ఒక్కొక్క ఊరిలో 3 ఉంటున్నాయి. వేరే డినామినేషన్ కాదు, మనదే అనుకోండి, లేదా వేరే డినామినేషన్ అనుకోండి. 2 భాగాలకు ఎందుకు చేర్చబడుతున్నాయి? కలహాలు వచ్చేసినాయి మనుషుల్లో, కలహములు ఉన్నాయి. ఈ కలహముల ద్వారానే ఒకటిగా ఉన్న క్రీస్తు శరీరాన్ని విభజించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఉంది, క్రీస్తు విభజించబడినా మనం 10 మందిరాలు పెట్టుకున్న ఒక ఊరిలో క్రీస్తు విభజించబడలా, మనం విభజించబడుతున్నాం. అంటే అదేంటి? మనలో కలహాలు ఉన్నాయి, లోపల కలహాలు ఉన్నాయి, బయటకు కూడా కలహాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరు కొట్లాటలు, ఒకరంటే ఒకరు ద్వేషాలు, ఒకరంటే ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, అపవిత్రంగా మాట్లాడుతాం, ఎన్నెన్నో. ఒక ప్రాంతంలో ఒక సేవకుడి బూతు మాటలు మాట్లాడాడు, ఒక ప్రాంతంలో ఒక సంఘ పెద్ద ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. కలహాలు. సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజల మధ్యలో కలహాలు ఉన్నాయి. ఇదే శరీర క్రియలు. వీటినే చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. విశ్వాసులు, రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందినటువంటి ప్రజల్లో ఏవైతే కలహములు ఉన్నాయో వాటిని చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అవే శరీర క్రియలు. ఏం చేస్తున్నాడు? వాటిని చంపేస్తున్నాడు. అయ్యా, మీ మధ్యలో కలహాలు ఉండకూడదు, మీ మధ్యలో కలహాలు ఉండకూడదు. మీరు ఎవరంటే ఒక కుటుంబము, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు మీరందరూ, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు మీరందరూ. మన తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి, పరలోకమందున్న దేవుడు, ఆయన యొక్క బిడ్డలు మనమందరం. కాబట్టి మనం అందరం ఒక కుటుంబం. కాబట్టి మనం తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, ఒకటే విధానంలో ఉండాలి. చూడండి, కుటుంబంలో ఎవరైనా అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏం చెబుతాం మనం వెళ్ళి? అరే మీరిద్దరు అన్నదమ్ముళ్ళయ్యా,
మీరిద్దరు ఒకటిలాగుండి ఎవడన్నా వస్తే మీరిద్దరు పోరాడాలి, కానీ మీరిద్దరే కొట్టుకుంటే అంటే ఎట్లా? ఇద్దరు అన్నదమ్ములు ఉండాలనుకోండి, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఏమంటాం మనం? మీరే ఒక తండ్రి పుట్టిన మీ ఇద్దరే కొట్టుకుంటే బయటోడు వచ్చి ఇంకేమన్నా అంటే ఇంకేం చేయగలుగుతారు మీరు? సో మీ ఇద్దరు అట్లా కొట్టుకోకూడదని మనం చెబుతాం. సంఘం ఏంటి? సంఘంలో ఉన్న ప్రజలు ఎవరు? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఎవరు? ఒకటే కుటుంబం కదా, అవునా కదా? మనం అందరం ఒకటే కుటుంబం. మరి ఈ రోజు మందిరాల్లో ఏం జరుగుతుందంటే కలహాలు ఎక్కువైపోయినాయి. ఒకరి మధ్యలో ఒకరు కలహాలు ఉండి, ఒకరి మధ్యలో ఒకరు విశ్వాసుల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో కలహాలు ఉన్నాయి. కాబట్టి సంఘము 2 భాగాలు చేయబడుతుంది. అంతే. నా ఇష్టం వచ్చిన ఇంటికాడ నేను పెట్టుకుంటా, నీ ఇంటికాడ నువ్వు పెట్టుకో అన్నట్టు అయిపోయింది. అసలు మందిరం అంటే ఏంటి తెలుసా? సంఘం అంటే ఏంటి తెలుసా? ఈరోజు 2 భాగాలుగా చేర్చడం అంటే సింపుల్ అయిపోతుంది. ఓ సొక్క ఇట్లా పక్క దించినంత సింపుల్గా అయిపోతుంది సంఘం చేర్చడం అంటే మందిరం చేర్చడం అంటే, విశ్వాసం చేర్చడం అంటే అంత సింపుల్గా అయిపోతుంది. కానీ అర్థం చేసుకోండి, క్రీస్తు చేర్చబడతల్లా, విభజించబడతల్లా. ప్రజల్లో ఉన్న కలహాలను బట్టి నా పక్షాన్ని ఇంతమంది ఉండాలి, నా పక్షాన్ని ఇంతమంది ఉండాలని విడిపోతున్నారు. నాకు ఇంతమంది ఉండారు సపోర్టు, నాకు ఇంతమంది ఉండారు. ఎందుకు సపోర్టు? ప్రయోజనం ఏముంది? ఒకడు సర్వలోకం సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఎంతమంది మనకు సపోర్ట్ ఉండా ప్రయోజనం లేదు. దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళలేం. ప్రయారిటీ మెజార్టీతో లేదు ఇక్కడ. దేవుని రాజ్యంలో అసలు మెజార్టీ అనేది ఇక్కడ లేదు, సమూహం అనేది లేదు. మనమందరం కూడా ఎవరికి వారు కలహం లేని వారుగా క్రైస్తవ జీవితాన్ని జీవించడమే నిజమైన ప్రాధాన్యత కలిగిన క్రైస్తవ జీవితం. పరిశుద్ధాత్ముడు సంఘం నుండి శరీరక్రియ నీటిని చంపేస్తున్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసం మధ్యలో ఉన్న కలహాలను చంపేస్తున్నాడు. ఒక విశ్వాసం మరొక విశ్వాసం మధ్యలో ఉన్న కలహాలను చంపేస్తున్నాడు. ఈ కలహాలు ఇవన్నీ చంపడానికి కారణం ఇదే. పరిశుద్ధాత్ముడు శరీర క్రియలు చంపుతున్నాడంటే ఎలా ఉంటాయి అనుకున్నారు? శరీర క్రియలు జారత్వం ఉంది, కామకత్వం ఉంది, ఇంకా చూస్తున్నట్లయితే 3వదిగా చూస్తే ద్వేషములు ఉంది, 4వదిగా చూస్తున్నట్లయితే ఏముంది ఇక్కడ? కలహములు. ఇవన్నీ కూడా శరీర క్రియలే. వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? విశ్వాసులు ఉండకోకుండా వాక్యాన్ని తీసుకొచ్చి చంపేస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఎంత ఘనమైన రీతిలో పనిచేస్తున్నాడో అర్థం చేసుకోండి. ఘనమైన వాడు ప్రభు అయితే ఘనమైన రీతిలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడో చూడండి, ఎంత గొప్పగా. ఈరోజు సంఘములో సంఘం అంటే మందిరాల్లో, సంఘములో అదే రీతిలో మందిరాల్లో ఎలా ఉండాలంటే కలహములు ఎక్కువైపోయినాయి. ఇవే శరీర క్రియలు. శరీర క్రియలు అంటే ఇవే. శరీర క్రియలు అంటే వ్యభిచారము, దొంగతనము ఇవే కాదు, కలహము కూడా శరీర క్రియ, ద్వేషము కూడా శరీర క్రియ. ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మనలోనే ఉంటున్నాయి. ఏమవుతున్నాయి? చీమ గురించి ఒక పిట్ట కథ ఉంది. పిట్ట కథ కాదు, చీమ గురించి ఒక కథ ఉంది. ఏముంది? ఇంతమంది కూడా చెప్పి ఉంటా మీకు. ఒక వ్యక్తి చీమల పుట్టలో ఏలు పెట్టాడంట. చీమలు గుట్టినాయి అంట. చీమ ఎందుకు గుట్టావంటే ఏమంటూ వచ్చింది? నా బంగారపు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టినా అందంట. ఏముంది? కుట్టినా అందంట. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చీమ దగ్గరికి వెళ్ళాడు. చీమ దగ్గరికి వెళ్తే చీమ ఏం చేసింది? కుట్టుకోకుండా వదిలిందా? కుట్టిన తర్వాతే విడిచిపెట్టేసిద్ది. ఒకసారి పట్టుకునే చీమలు కూడా ఉంటాయి. అర్థం చేసుకోండి, అనేక కోణాల్లో, అనేక పరిస్థితుల్లో విశ్వాసులు, దేవుని ప్రజలు సంఘములో ఉంటూ కలహాన్ని చంపుకోలేకపోతున్నారు. ఇలా ఒకరినొకరు కుట్టుకుంటూ ఒకరినొకరి మీద కోరుకొచ్చేసి కలహాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే మందిరాలు, కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు భయపడతారు. ఈరోజు ఏం గొడవ జరిగిద్దో మందిరంలో, ఈరోజు ఏ కొట్లాడ జరిగిద్దో, ఈరోజు ఏం జరిగిద్దో అని మందిరానికి వస్తూ కూడా భయపడేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? కలహంలే. మనుషుల్లోకి వచ్చిన కలహాలే శరీర క్రియలు. ఈ శరీర క్రియలు ఏంటంటే కలహమే. ఈ కలహము ద్వారా మానవుడు ఏం చేయబడుతున్నాడు? ఆత్మానుసారంగా ఎదగలేకపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆలోచన ఏంటి? ఈ శరీర క్రియలను చంపేసి మనిషిని ఆత్మానుసారంగా ఎదిగే కోణంలో తీసుకెళ్లాలన్నదే పరిశుద్ధాత్ముడికి ఉద్దేశం. కానీ ఈరోజు సంఘములో ప్రజలు ఎలా ఉండారండి? విశ్వాసాలు అనబడుతున్న వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు ఎలా ఉండారు? కలహములతో కూడి ఉండారు. కలహాలు ఎక్కువ ఉన్నాయి. ఏం లేదు, అందరూ ప్రజలు చెప్పుకుంటాం, ఎవరు చెప్పందంటూ లేదు. అందరూ చక్కగా చిరునవ్వుతో నవ్వుకుంటూ అన్నా ప్రజలాడు అంటారు. కానీ కలహాలు అట్లాగే ఉండిపోతున్నాయి ఒకరి మధ్యలో. ఈ కలహముల ద్వారా సంఘం కట్టబడదు, ఈ కలహముల ద్వారా మందిరం కట్టబడదు, ఈ కలహముల ద్వారా విశ్వాసులుగా మనం అందరం ఒక ఘాటి మీద నడవలేం. ఈ కలహముల ద్వారా దేవునికి మహిమ రాదు. ఈ కలహము ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. ఈ కలహము ద్వారా అసలు పరలోక రాజ్యమే లేదు. ఏం లేదు? పరలోక రాజ్యమే లేదు. చూడండి, ఈ రోజుల్లో సంఘములు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
మందిరాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనుమతిస్తున్నాడు కాదు, సాతాను ద్వారా వచ్చేస్తున్నాయి, శరీర క్రియలు వస్తున్నాయి, దేవుడు అనుమతిస్తున్నా, ప్రజలే తమంతట తాము అనుమతిస్తున్నారు. సంఘం అంటే ఆషామాషి కాదు. విశ్వాసి క్రైస్తవ జీవితం అంటే సహజమైనది కాదు. శరీర క్రియలు చనిపోవాలి. జారత్వం, కామకత్వము, ద్వేషములు, కలహములు చనిపోవాలి. నేను అప్పుడప్పుడు సంఘంలో అడుగుతూ ఉంటాను, నాకు ఎవరి మీదన్నా ఒక కోపం అన్నది కానీ లేదా ఏదైనా బాధ అనిపించింది అనుకో, ఓవరాల్గా అతన్నే కాదు సంఘంలో ఉండే వారిని అందరినీ కలిపి అడుగుతా. ఏమో నేను ఎవరికైనా కోపం తెప్పించి ఉండొచ్చు, ఎవరికైనా కలహాన్ని రేపిన అనుభవం ఉండొచ్చాం. అందుకే నేను పులిపేట మీద ఉండి క్షమాపణ అడుగుతా. పులిపేట మీద ఉండి అన్నా ఇట్లా సంగతి, సంఘంలో మీకు ఎవరికైనా నేను అభ్యంతరకరంగా ఉంటే, నా వల్ల మీరు బాధపడుతుంటే క్షమించండి అని అడుగుతా. ఎందుకు అడుగుతున్నాము? పిచ్చోళమే కాదు, ఇలాంటి కలహాలు మాలో ఉండకూడదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి ఒకవేళ తెలియక ఏమన్నా లోపలికి వస్తుంటే సరి చేసుకుంటూ వస్తున్నాం సంఘం మీదుట. కొంతమంది ఏమనుకుంటారంటే సేవకుడు అట్టాగా అంటూ ఉంటాడు, సేవకుడు ఎట్టాగే అంటారు. మీకు సరి చేసుకునే ధన్యత లేదు, వాత వేయబడి మనస్సాక్షి వచ్చేసింది. ఇంకేం సరి చేసుకుంటాం? సేవకుడు చెబుతుంది, చూపిస్తున్న మాదిరికరం దేనికి? మీరు సరి చేసుకోవాలని. అలా సరి చేసుకోవడం ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తారు. మేము సరి చేసుకుంటాం, ఏమైనా బలహీనత ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తాం. మీరు రారా? మరి రావాలనేగా మీకు చెబుతుంది కూడా. సంఘంలో బయటికి వెళ్ళి ముచ్చట్లు పెడతారు, సేవకుడు అన్నీ చేసి ఉంటాడు, అందుకే ఇట్లా అడుగుతున్నాడు క్షమాపణ. ఏం చేశాడు? నీ ఇంట్లో దొంగతనం చేశాడా? నీ డబ్బులేమో దొంగతనం చేశాడా? నీ చెప్పులేమో దొంగతనం చేశాడా? నీ బైక్ ఏమో దొంగతనం చేశాడా? ఏం చేయలేదే. మరి ఎందుకు అడుగుతున్నాడు? మాకు ముందెళ్ళిన దైవజనులు అలా నేర్పించారు కాబట్టి నీకు చెప్తున్నాం. వాళ్ళ దగ్గర నేర్చుకునే చెబుతున్నాం. ఈరోజు మందిరాలు ఎలా ఉందంటే క్షమాపణ అడిగితే చాలు. అసలు అందుకే నేను క్షమాపణ కూడా అడగట్లా. ఎందుకని? అడిగి తినగా వేపాకు తీగ అయిపోయినట్టు మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. క్షమాపణ ప్రాముఖ్యమైనది. కలహం ఉన్న చోట క్షమాపణ అడిగితే సమాధానం వచ్చేసి ఏమొచ్చేది? సమాధానం. ఈరోజు మందిరాలు అది లేదు. కలహం ద్వారా సమాధానం అన్నది వెళ్ళిపోతూ వచ్చింది, ఎగిరిపోతూ వచ్చింది. శరీర క్రియలంటిదే కలహము. ఇక 5వ విషయాన్ని చూద్దానండి, సమయం అయిపోయింది, త్వరగా ముచ్చేద్దాం రండి. 5వ విషయం, 5వ మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. భేదములు ఆగన్న. ఇక్కడ ఒక మాట ఉంది, 5వ మాట. శరీర క్రియలు ఏంటంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి. చాలు, ఇక్కడ అసలు ఇంపార్టెంట్. ఏమని రాయబడుతూ వచ్చింది? భేదములు ఉందా? భేదములు అంటే అర్థం చూసుకోండి. ఈ భేదాలు అన్నవి కొన్ని చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మందిరాల్లో ఎక్కువైపోయినాయి. భేదము ఫస్ట్ వచ్చేదండి తెలుసా అన్న? సేవకుడు కొత్తగా మందిరానికి వస్తున్నాడు కదా, ఏంటి అర్థమైందా? క్యాస్ట్ ఏంటన్న సేవకుడిది? ఏ కులం అన్నా, ఏ మతము? చాలామంది పిచ్చోళ్ళు ఉండారు ఎట్ట అటు మందిరాల్లో. చాలామంది అడుగుతూ వచ్చారు నన్ను, అన్న పలానా సేవకుడు ఏంటి, ఏ కులం? పలానా సేవకుడు మా దగ్గరకు వస్తున్నాడు, ఏ కులస్తుడు? ఇదే భేదాలు ఇవే. ఫస్ట్ భేదాలకు సంబంధించింది క్యాస్ట్. క్రీస్తులో కులం ఉందా? ఏ భేదం లేదు, అందరూ మారుమోసు పొందాలనేది ప్రభు తన శరీరాన్ని బలిగా అర్పించింది. ఆయన పలానా కులానికి సంబంధించిన అనుభవాలను ఇచ్చాడా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి తన ప్రాణాన్ని అప్పగించాడు. అవునా కదా? మరి ఆయనలో క్యాస్ట్ ఉందా? లేదు. ఇప్పుడు సంఘంలో ప్రాముఖ్యత పెళ్లి దగ్గర కానించి ఇంక్లూడింగ్ సంఘానికి వచ్చే సేవకుడు వరకు కూడా ప్రాముఖ్యత నడుస్తుంది కులం. ఏం నడుస్తుందండి? కులంతోనే చచ్చిపోయి ఉంటారు. నా తెలిసి కులపిచ్చి కలిగిన వాళ్ళు, శరీర క్రియలు కలిగిన వారే దేవుని రాజ్యానికి కూడా వెళ్ళరు. చాలా మంది ఈ రోజులు ఎలాగ ఉంటారు? కులం ఏంటి? పెళ్లి చేసుకోవాలా? ఆ అబ్బాయి కులం ఏంటి, ఆ అమ్మాయి కులం ఏంటి? క్రీస్తులో కులం ఎక్కడ ఉంది? నాకు తెలిసి భక్సింగ్ గారు వివాహాలు జరిగించిన వాటిలో దేని కూడా కులాన్ని చూసిన అనుభవం లేదు. మాకు తెలిసిన వారి గురించి చెబుతున్నాం. తిమోతి ఏంటి? వైసెస్. తిమోతి వైసెస్. ఆంటీ ఏంటి? సిక్కులోడు, గుడాంటి. మరి వాళ్ళిద్దరు కులం ఎక్కడ ఉందా? సిక్కులోడు కాదు, అదే సిక్కు సంబంధించిన భక్సింగ్ గారితో పాటు వాళ్ళు కూడా ఉన్నవారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. గుడాంటి చెబుతూ ఉండేది అప్పుడప్పుడు, భక్సింగ్ గారు నాకు మేనమావ అని చెబుతూ ఉండేది. అదంతా కొద్దిగా ఎట్లాగో చెప్తూ వచ్చేది ఆంటీ కూడా. సరే, అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరికి ఎక్కడన్నా కలిసిందా? కులం ఎక్కడ నోట్ అయిందా? లేదు. ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది. సంఘానికి వచ్చే సేవకుడు ఏ కులము? వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయిది అమ్మాయిది ఏ కులము?
ఇంకా భేదములు అంటే ఇవే. కులాలు మతాలకు సంబంధించిన భేదాలు ఎక్కువైపోతున్నాయి. మా కులస్తులు ఒకసారి కూర్చోవాలి, మా కులస్తులు కూర్చోవాలి, మేమే మా కులం అంటే కూర్చోవాలి. ఈ కులాలు ఛాయలైపోతూ వచ్చినాయి మందిరాల్లో. క్రీస్తులో కులమే లేనప్పుడు, క్రీస్తులో కులాలే లేనప్పుడు ఇప్పుడు సంఘంలో మందిరాల్లో కులాలు ఎందుకు వచ్చినాయి? ఇదే భేదములు. భేదములు అంటే ఏంటి తెలుసా? ఏ సంఘానికి కొత్త సేవకుడు వస్తుంటే ఈ సేవకుడు మా కులమేనా కాదా? పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అబ్బాయి మా కులస్తులేనే కాదా? ఇంకా చూడాలంటే భేదాలు ఏంది? ఇంకా చూడాలంటే సంఘంలో ఉన్నవాడికేమో ఒక స్థానము, లేని వాడికేమో మరో స్థానం ఉంటుంది. ఈ రోజుల్లో సంఘాల్లో ధనం ఉన్నవాడికి ఒక కోణము, ధనం లేని వాడికి మరో కోణం ఉంది. ఈ రోజుల్లో సంఘాల్లో మందిరముల్లో ధనం కలిగిన వాడేమో గొప్పవాడుకుంటున్నాడు మందిరంలో, ధనం లేని వాడేమో దరిద్రుడిగా జీవిస్తున్నాడు సంఘంలో. ఈ భేదాలన్నీ కూడా క్రీస్తులో లేవు. క్రీస్తులో లేవు. చేపలు పట్టుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. దొంగను తీసుకొచ్చి ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. చేసుకోవాలా? చేపలు వలలు చిక్కబడిపోయిన వలలు మంచిగా చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకోవాలా? ఎంతమంది ఆయన శిష్యుడిగా చేసుకునే దాన్ని భేదం ఎక్కడ చూపించాడు? ఈరోజు సంఘంలో భేదాలు ఎక్కువైపోయినాయి. సేవకుడి విషయాల్లో భేదాలు ఎక్కువైపోయినాయి. కులమా కులమా మీ కులమా? ఏ కులస్తుడు? నా దేశంలో ప్రాంతం ఉంది, పేరు చెప్పను, మా ఊరికి సమీపాన ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగినది. ఆ ప్రాంతానికి ఆ ఊరికి మరొక పేరు కూడా ఉంది, స్పెషల్గా ఉంది. మనమందరం కూడా ఫారెన్ వెళ్ళి వస్తూ ఉంటాం. దాని కొరకు కూడా ఒక ఎత్తైనటువంటి శిఖరాన్ని చూసి వస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో కూడా అర్థమవుతుందండి. ఆ పేరు ఉంది ఆ ఊరికి. ఆ ఊరిలో అక్కడున్న మందిరం ఏంటి తెలుసా? కులంతో 2 భాగాలుగా విభజించబడింది. మందిరమే 2 భాగాలు అయిపోయినాయి. ఒక కులస్తులు ఒక కులం అయితే ఇంకొక కులస్తులు ఇంకొక మందిరం. ఏంటిది? ఒకే చోటే పక్కపక్కనే ఉండే, మళ్ళీ దూరంగా కూడా కాదు. అంటే అర్థం చేసుకోండి, కుల పిచ్చితో మందిరాన్ని కూడా 2 భాగాలుగా చేస్తున్నారు. ఈ రోజుల్లో అది జరుగుతుంది మందిరాల్లో. కుల పిచ్చి ప్రాముఖ్యమైపోయింది. భేదం అంటే సేవకుడు మా కులమేనా, విశ్వాసులందరూ మా కులస్తులు ఉండాలని చూసుకోకూడదు. అందరం ఒకటే. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ లవ్డ్. అర్థం చేసుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్ అంటే అందరూ సమానమైన వారే, అందరూ ప్రత్యేకించబడిన వారే, అందరూ ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అందరూ కూడా ప్రాముఖ్యత కలిగిన వారే. మరి అందరూ ఒకటి అన్నప్పుడు ఇంకా భేదం ఎక్కడ ఉంది? ఈరోజు మందిరాల్లో ఇది వచ్చేసింది భేదములు. కారణం శరీరక్రియలే భేదములు వచ్చేసినాయి. సేవకుడి విషయంలో భేదం, ఈ మా కులమా కాదా? పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో భేదం, అబ్బాయి విషయంలో భేదం, మా కులమా కాదా? చాలా మంది అడుగుతారు, ఇది మా కులమా కాదా? అర్థమవుతుందండి. మందిరంలో ధనవంతుడికి ఒక స్థానం, ధనం లేని వాడికి ఒక స్థానం. భేదాలు వచ్చేసినాయి. ఇంకెందుకు నేను చెప్తే బాధపడతారు. పలానా ఊరు అని చెప్పను. ఒక ఊరిలో ఒక సహోదరి ఉంది, ఒక దీనస్థితి నుండి రక్షించబడితే ఏం జరుగుతూ వచ్చింది? ఇంకొక ఆమె వచ్చి ఆమె ఇచ్చే మంచినీళ్ళు ఏం తాగదంట. ఎందుకు తాగవక్క అంటే వాళ్ళు వేరే కులం అన్నా. ఏం కూడా చెబుతుందన్నా, మేము వేరే కులం కాబట్టి మేము ఇచ్చే మంచినీళ్ళు తాగరని. ఎంత విషాదం. మనం ఎక్కడున్నామో అర్థమవుతుందండి. ఈ శరీర క్రియలు, ఈ భేదాలన్నీ చంపుకునేగా క్రీస్తులోకి వచ్చింది. చూడండి, ఎందుకంటే ఈ భేదాలు సంఘంలో లేవు, క్రీస్తులో లేవు. ఎక్కడ వారమైనప్పటికీ ఒకే అవయవంగా చేపట్టాం. క్షమించండి, ఒకే దేహంగా చేపట్టాం. అవయవాలు వేరైనా ఒకే దేహంగా చేపట్టాం. అంటే అర్థం ఏంటి? దీంట్లో కులమతాలు లేవు. ఈరోజు భేదాలు వచ్చేసినాయి. మరలా చెబుతున్నా, సేవకుడి విషయంలో మా సంఘానికి కొత్త సేవకుడు వస్తుంది, మా కులమా కాదా? ఖచ్చితంగా అడుగుతున్నారు ఇవన్నీ. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి మా కులమా కాదా, అబ్బాయి మా కులమా కాదా? ఇవి భేదాలు. సంఘంలో ధనం ఉన్న వాడికి ఒక స్థానం, ధనం లేని వాడికి మరొక స్థానం. ఇవన్నీ భేదాలు. క్రీస్తులో భేదము లేదు. క్రీస్తులో ఒకటే ఉంది, భేదం అన్నది లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. ఈ భేదాలే ఈరోజు మందిరాల్లోకి వచ్చి 2 భాగాలుగా మందిరం చేర్చబడి క్రీస్తు దేవుని నామానికి అవమానకరంగా చేపడుతూ వచ్చింది. ఇది శరీర క్రియలు. ఈ భేదము లేకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడు మనలో వస్తున్న భేదాలన్నిటిని చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకవేళ కులపిచ్చుతోనైనా, ఒకవేళ ధనపిచ్చుతోనైనా, ఒకవేళ ఆస్తితోనైనా నేను గొప్పవాడిని అనిపించుకునేటువంటి భేదములను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ శరీర క్రియను చంపేస్తున్నాడు, భేదములు అనే శరీర క్రియను. ఇది 4వ మాట. 5వ మాట, 6వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం శరీర క్రియల్లో మరొక మాట చూద్దామండి. రండి, 21వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
ఉన్నదములు, ఉమ్, అసూయలు, ఉమ్, మత్తతులు, ఉమ్, అందరితో కూడిన ఆటపాటలు ఉమ్, మొదలైనవి. ఉమ్, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఉమ్, ఈ వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఉమ్, మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఉమ్. సో ఇప్పుడు అర్థమైందండి. ఆరో మాట ఏంటంటే శరీర క్రియలు ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు మొత్తం సంఘముల గురించే వస్తుంది మనకు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లోనే పనిచేస్తుంది. అందుకే సంఘముల గురించి, సంఘంలో జారత్వం కలిగిన ఆలోచన ఉండకూడదు, వాటిని చంపేస్తున్నాడు. కామకత్వం కలిగిన వాటిని, ద్వేషములు, కలహములు, భేదములు, అల్లరితో కూడిన ఇవన్నీ చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి నేడు దినాల్లో మందిరాల్లో. మొన్నే ఒక వీడియో చూశాను, షార్ట్ వీడియో చూశాను. ఒక మందిరంలో కొంతమంది పాటలు పాడుతున్నారు. మరి కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే ఆ గజ్జలు మోగిచ్చే ఉంటాయి, అవి కొన్ని తీసుకుని పులిపీట మీద డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు. మనోళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? దావీదు అత్యానంద భరితుడై దేవుని మందసం తెచ్చినప్పుడు లేకపోతే దావీదు నాట్యం ఆడుతున్నాడు అంటారు కదా, అది తీసుకొస్తారు. దావీదు సంతోషంగా నాట్యం ఆడుతున్నాడు, మేము కూడా నాట్యం ఆడుతున్నాం అని. దావీదు నాట్యం ఆడేటంటే అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? కట్టించిన మందిరంలో డ్యాన్సులు వేస్తున్నాం. ఈరోజు చాలా మంది ఇలా తయారైపోతూ వచ్చారు, అల్లరితో కూడిన ఆటపాటలు. మందిరములో అల్లరితో కూడిన ఆటపాటలన్నీ కూడా శరీర క్రియలే. ఈ అల్లరితో కూడిన వాటిని, ఒకప్పుడు అల్లరితో కూడిన జీవితాన్ని చంపి పరిశుద్ధాత్ముడి ద్వారా మనలో ఉన్న అల్లరితో కూడిన క్రియలు చంపివేయబడే కదా మనం సంఘంలో చేర్చబడింది. మళ్ళీ ఈ రోజు ఎందుకు వస్తున్నాయి అల్లరితో కూడిన ఆటపాటలు? చాలా మంది యొక్క జీవితాల్లో అల్లరితో కూడినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. మనం అల్లరైపోతున్నాం, దేవుణ్ణి అల్లరిపాలు చేస్తున్నాం. ఎంత విషాదమో చూడండి. సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుని యొక్క నామాన్ని అల్లరిపాలు చేసేవారు ఈ రోజుల్లో సంఘంలో ఎక్కువైపోతున్నారు. ఇది శరీర క్రియలే. అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక అక్క పాడిద్ది, వింతైన పాట పాడిద్ది. ఆ పాటకి కింద ఎన్నో కామెంట్స్ వస్తాయి. మళ్ళీ ఆమెకి ఏదైనా చెప్పామనుకోండి, మళ్ళీ మన మీద కౌంటర్ వేస్తూ ఉండేది. అల్లరితో కూడిన పాటలు దేవుని నామానికి అవమానం. బైబిల్ అదే చెబుతుంది, ఇవన్నీ శరీర క్రియలు. అల్లరితో కూడిన ప్రతి ఆట పాటలు కూడా దేవుని నామానికి అవమానమే. అందుకే మనం చూసినట్లయితే క్రైస్తవులు సినిమా చూస్తారా? సీరియల్ చూస్తామా? చూస్తాను చూడ. బహుశా నేను చూస్తా అని అంటే అటువంటిది అయ్యో ఎంత విషాదం కదా అంటారు. మనం చూడమంటాం, కానీ చూద్దాం ఖచ్చితంగా. ఏదో సంఘంలో అడిగినప్పుడే ఆ చూడమన్నా అంటాం, కానీ చూసేది ఇంటికాడ అయ్యో చూస్తారు చాలామంది. చూడరు. ఆదివారం రోజు వచ్చిందంటే, నేను చిన్నప్పుడు చూసేవాడిని, ప్రతి ఆదివారం పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం, రాత్రికి 3-4 సినిమాలు వేస్తూ ఉండేవాడు. అయ్యే టీవీకే అంటుకట్టబడి ఉండేవాళ్ళం. ఇక ఆడకి వెళ్ళేవాళ్ళం కదా, భోజనం కూడా ఆడకే తెప్పించుకు తినేవాళ్ళం అంటుండేది. అంటే ఎందుకు చెబుతుంటే ఆదివారం వస్తే మనుషులకు ఒక ఆలోచన వచ్చింది, ఏం సినిమా అని చెప్పాను, ఏ సీరియల్ కొట్టుకుంటారని. ఈరోజు మందిరాల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉండిపోయారు. అల్లరితో కూడిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం అల్లరి పాలైపోతున్నాం, దేవుని నామాన్ని అల్లరపరుస్తున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు నేను అలాగే చూసేవాడిని. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మార్చబడిన కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడి కార్యాలు. అల్లరితో కూడిన ప్రతి ఆటపాటలు చనిపోవాలి. మానవుడి జీవితంలో ఏవైతే అల్లరితో కూడి ఉండేవో, రోడ్డు మీద వెళ్తూ అల్లరి జీవితాన్ని జీవిస్తారు. దేవుని నామాన్ని అల్లరిపరిచేవారు చాలా మంది ఉన్నారు. తమ నడక, తమ ప్రవర్తన బట్టి, తన మాటను బట్టి, తన పాటలను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచేవారు చాలా మంది ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది కదా, అల్లరితో కూడిన ఆటపాటలు ఆపేయాలి. కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా దేవుని నామాన్ని అవమానకరంగా ఉంటారు, అల్లరి జీవితాన్ని కలిగి ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, సంఘంలో మందిరాల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, స్టేజ్ల మీద డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అసలు ఎక్కడ బైబిల్లో ఉంది ఇలా చేయమని చెప్పి? కొంతమంది అంటారు చేయొద్దని. ఎక్కడ ఉంది? ఇదే చెబుతుంది కదా, అల్లరితో కొన్ని ఆటపాటలు వద్దని బైబిల్ చెబుతుందా? చేయొద్దని స్పష్టంగా చెబుతుంది. మరి ఎందుకు చేస్తున్నారు? పెద్ద పెద్ద కాంగ్రిగేషన్ చూడండి, పెద్ద పెద్ద మీటింగ్లు చూడండి. చాలా మంది సేవకులు పాటలు పాడేటప్పుడు కాళ్ళు ఊపుతూ, ఒక డాన్స్ వేస్తూ, అడుకాలు ఇటుకాలు ఊపుతూ ఉంటారు. చాలా మంది ఉంటూ వస్తున్నారు. కారణం ఏంటి? శరీర క్రియలు ఇంకా చనిపోలా. అల్లరితో కూడిన ఆటపాటలు అవి చనిపోయినప్పుడే మన క్రైస్తవ జీవితం పరలోక రాజ్యానికి చేరుతుంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి శరీరానికి సంబంధించినవి. ఇక 7వ మాట చూద్దారండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 19వ అధ్యాయం, 20 కాదు 19వ అధ్యాయం.
స్పష్టమై ఉన్నది. స్పష్టమై ఉన్నవి. అవేవనగా ఉమ్, జారత్వము, ఉమ్, అపవిత్రత, ఉమ్, ఉమ్. సో 7వ మాట ఏంటంటే శరీర క్రియలు, అపవిత్రత ఏమై ఉన్నాయండి? అపవిత్రత. చూడండి, మానవుని యొక్క జీవితంలో ఇంకా శరీర క్రియలు అంటే కూడా కొన్ని కూడా ఉన్నాయి. అపవిత్రత ఉంది, అసూయ కూడా ఉంది. ఏముందండి? అసూయ. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మనం చూస్తున్నమాట అసూయలు. ఏమండి? అసూయలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసూయలు కూడా, ఇది కూడా శరీర క్రియలే. ఒకరంటే ఒకరికి అసూయ ఉంది ఈ రోజుల్లో, లేదా? సరే, మనం అపవిత్రత గురించి అంటే మనకు తెలుసు కాబట్టి పాపము అదంతా అపవిత్రత తెలుసు. 7వ విషయం ఏంటంటే అసూయ. అసూయ అంటే తెలియని వాళ్ళు ఉండారా? మనం జీవించేదే దాంట్లో కదా, అది తెలియకుండా ఉంటే ఎట్లా? అసూయ. ఒక అన్న పాట పాడుతున్నాడు అనుకో, ఆయనే ఎందుకు పాట పాడాలి, నేను ఎందుకు పాట పాడకూడదు. ఒక అన్న బల్ల పంచుతున్నాడు అనుకో, ఆయనే ఎందుకు పంచాలి, నేను ఎందుకు పంచకూడదు. ఒక అన్న బుక్ రూమ్ పని చేస్తున్నాడు అనుకో, ఆయనే ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు. ఒక అన్న ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఆయన ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు. ఎన్ని అసూయలు! ఇది చెప్పుకుంటూ పోతే సిగ్గే ఎక్కువ ఇది మనకి. ఎన్నెన్ని అసూయలు ఇంకా ఉన్నాయి. అసూయ చెప్పాలంటే ఎవరన్నా చక్కగా మంచి చీర కట్టుకుని మందిరానికి వస్తే అసూయ వాళ్ళ మీద లేదు. ఉండారు చక్కగా దేవుని సన్నిధికి బైబిల్, మంచి బైబిల్ తెచ్చుకున్నారు అనుకో, బా అని చూడు మంచి బైబిల్ తెచ్చుకుంది, ఎక్కడి నుంచి తెచ్చిందో, పోతేనే బాగుండేది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసూయలు ఒకటి కాదు, చాలా లోపల కూలిపోయి ఉన్నాయి. ఇటువంటి అసూయలు కూడా శరీర క్రియలే. ఒక వ్యక్తి మీద అసూయ కలిగి ఉండటమే శరీర క్రియలు. ఒక మంచి ఇల్లు కట్టుకో, వస్తాం డెడికేషన్కి వస్తాం, ప్రార్థన కూడా చేస్తాం, అన్నీ అయిపోతాం. బయటకు వచ్చి ఎంత బాగా కట్టింది అక్క, ఎట్ట కట్టింది, నేను కట్టలేకపోయానే, అదొక అసూయ. అసూయలే ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో మందిరాల్లో. అర్థమవుతుందండి? అపవిత్రత కంటే కూడా అసూయ ఎక్కువ ఉంది సంఘాల్లో. ఏముంది? సంఘాలుగా క్షమించండి, మందిరాల్లో అపవిత్రత కంటే కూడా అసూయ ఎక్కువైపోయింది మనుషుల్లో. ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకో, ఆయన ఎందుకు ఉన్నాడు. ఒక వ్యక్తి మంచిగా వాక్యం చెప్తున్నాను అనుకో, ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చెప్పలేకపోతున్నా, నేను ఎందుకు పాట పాడలేకపోతున్నా, నేను ఎందుకు వాక్యం చెప్పలే. ఈ అసూయలతోనే ఈ లోకం విడిచిపెడతాం. అసూయతోనే ఈ లోకం విడిచిపెట్టేవాడు చాలా మంది ఉన్నారు. ఇదే శరీర క్రియలు అంటే. అసూయ మానవుల్లో నిండిపోయి ఉంది. శరీర క్రియలు ఎలా ఉండండి, మానవులు నిండిపోయి ఉన్నాయి అసూయే. ఈ అసూయను కూడా చంపేయడానికే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఒకరంటే ఒకరికి అసూయ. ఒక మంచి చీర కట్టుకుని ఒక సహోదరి మందిరానికి వస్తే ఇంకో సహోదరికి అసూయ. ఒక మంచి బట్టలు వేసుకుని ఇన్షార్ట్ చేసుకుని ఒక సహోదరుడు మందిరానికి వస్తే అతను చూసి ఇంకోరు అసూయ. ఒక మంచి బైబిల్ కొనుక్కొచ్చుకుంటే అసూయ. అర్థమవుతుందండి? ఒక మంచి విధానంలో సంఘంలో వాడబడుతుంటే అసూయ, పాటలు పాడుతుంటే అసూయ, వాక్యం చెబుతుంటే అసూయ. అసూయ లేని క్రైస్తవుడు ఎవరు అంటే అందరిలో అసూయ ఉంది. అంటే అందరూ ఎలా ఉన్నాము? శరీర క్రియలే. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామా? అసలు ఏ క్వశ్చన్ లేదు. అర్థమవుతుందండి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ పోవాలి, పోందే పోలేం. అసూయలు ఎక్కువ ఉండే సంఘంలో ఈరోజు మందిరాల్లో. అసూయలు, అసూయ చాలా నష్టపరుస్తుంది. తెలియకోకుండానే ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి అసూయ. కొన్ని విషయాల్లో వస్తువులను బట్టి అసూయ. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే వారి మీద అసూయ, మంచి కారు కొనుక్కుంటే, మంచి బైక్ కొనుక్కుంటే అసూయ. ఈ అసూయలను బట్టి శరీర క్రియ కాబట్టి దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేకపోతున్నాం. అర్థమవుతుందండి? అసూయ ఇది చాలా ఎక్కువ ఉంది మందిరాల్లో. ఇది చంచిపోవాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనలో వస్తున్న అసూయని చంపేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనలో వస్తున్న అసూయని చంపేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇదే శరీర క్రియ కాబట్టి దీన్ని చంపేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చంపే శరీర క్రియలు ఏంటన్నది 7 విషయాలు. దాంట్లో మొదటిది జారత్వము, 2 కామకత్వం, 3 ద్వేషములు, 4 కలహములు, 5 భేదములు, 6 అల్లరితో కూడిన ఆటపాటలు, 7వదిగా అసూయ. వీటన్నిటినీ ఇవన్నీ ఆడుంటున్నాయి, మనలో ఉంటున్నాయి. మనలో ఉంటున్న వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడు మనకు తెలియకోకుండానే మనలో పనిచేసి వీటిని చంపేస్తున్నాడు. తద్వారానే మనం క్రైస్తవుడు అనబడుతున్నాం. ఇవన్నీ ఉన్న వ్యక్తి క్రైస్తవుడు కాదండి. జారత్వం ఉండా, కామత్వం ఉండా, ద్వేషం ఉండా, కలహం ఉండా, భేదం ఉండా, అల్లరుండా, అసూయ ఉండా, ఈ వ్యక్తులు ఎవరో కూడా 7 ప్రాముఖ్యమైన అనుభవాలు కలిగిన వ్యక్తి విశ్వాసి కాడు. వీటి నుండి తొలగించబడిన వ్యక్తే విశ్వాసి. ఇవన్నీ దేహంలో ఉంటే ఏమవుతుంది? విశ్వాసులంగా మనం కామని అర్థం చేసుకోవాలి. అందుకే ఒక మాట అంటాడు పౌలు, గలతీయులకు రాస్తే ఏమంటాడు, మరలా చదువుతున్న అర్థం చేసుకోండి.
ఇది ఇక్కడ కూర్చున్నవారు కానీ యూట్యూబ్లో వింటున్నవారు కానీ బయట ఉన్నవారు కానీ అందరికీ అవసరమైనమాట. ఏమంటున్నాడు 17 వచనం, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్ష. ఒకదానికొకటి విరోధంగా ఉండేయంట, ఒకదానికొకటి విరోధంగా ఉండాయి. ఈరోజు మనం ఈ 7 అనుభవాలు మనలో ఉంటే మనం ఏమై ఉన్నాం? ఖచ్చితంగా ఆత్మ విరోధమే. ఏ పరిశుద్ధాత్ముడైతే మనల్ని కాపాడుతున్నాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే దాసత్వం నుండి విడిపించాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే మన బలహీనతలను చూసి సాయం చేస్తున్నాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే శరీర క్రియను చంపేస్తున్నాడో, ఇవన్నీ మనలో ఉంటే అదే పరిశుద్ధాత్ముడికి మనం విరోధంగా ఉండటం. అర్థమవుతుందండి? వీటిల్లో ఏ ఒక్కటి ఉందా? జారత్వమా, కామకత్వమా, ద్వేషముల, కలహముల, భేదముల, అల్లర, అసూయ, 7 విషయాల్లో ఏది మనలో ఉందా? బహుశా పైన 6 లేకపోయినా కిందదున్నా, కింద ఒకటి లేకుండా పైన 6 ఉందా, మధ్యలో ఏదో ఒకటి ఉందా, ఖచ్చితంగా మనలో శరీర క్రియలే. వీటి ద్వారా మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అర్థం చేసుకోండి. చిన్న కలహమే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, చిన్న ద్వేషమే దేవుని రాజ్యం పోగొట్టు, చిన్న భేదమే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. చూడండి, అల్లరితో కొన్ని ఆటపాటలు చిన్నయే, అసూయే చిన్నదే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎంత విషాదం అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు సంఘముల్లో ఉంటూ వీటన్నిటిని చంపేస్తున్నాడు. జారత్వం, కామత్వం, ద్వేషములు, కలహములు, భేదములు, అల్లరి, అసూయ, వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ మనలో ఉండయి. ఇవన్నీ మనలో ఉంటున్నాయి లేవా? ఉంటాయో ఉండవా? కనీసం వీటిలో కొన్ని ఉండవా? అన్నీ ఉండకపోయినా కొన్నైనా ఉంటాయి కదా. ఈ కొన్నిటినే చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. ఎట్లా చంపుతున్నాడు? ఆత్మకు మనం విరోధంగా ఉన్నాం కాబట్టి ఆత్మ ద్వారానే వాక్యపు వెలుగులో మనతో మాట్లాడి వాటిని చంపేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఈరోజు మనం పరిశుద్ధాత్మని అడగాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ఇక్కడికి రాని వారి కంటే వచ్చిన వారు ధన్యులు. ఎందుకు చెప్పమంటారా? ఈరోజు మనం పరిశుద్ధాత్ముడి గురించి శరీర క్రియలు ఏంటో తెలుసుకోగలుగుతాం. ఆయన చంపుతున్న శరీర క్రియలు పరిశుద్ధాత్ముడి గురించి కదా, పరిశుద్ధాత్ముడి ద్వారా శరీర క్రియలు ఏ చంపబడుతున్నాయో ఆ శరీర క్రియలు ఏంటో తెలుసుకున్నాం. మనం ధన్యులు. మనం కొద్దిమంది అయినా సరే, రాని వారు వారి దురదృష్టమది. ఎందుకంటే ఇక వాళ్ళకి మరో తరుణం ఇది ధ్యానించడం కుదరదు. ఇదే వర్తమానం ధ్యానించడం అన్నది కుదరదు. ఇప్పటికే లవోదిక సంఘం గురించి ఇప్పుడు 4 నెలలు అయిపోతేనే సేవకుడు ఒకే వాక్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు అంటున్నారు. ఇంక ఇది చెబితే చెప్పిందే చెబుతున్నాడు అంటారు. అసలు ఆ అనుభవం దేవుడు ఎప్పుడు ఇవ్వాలా? చెప్పిన వాక్యం చెప్పే అనుభవం ఎప్పుడు ఇవ్వాలా? ఎప్పుడు కూడా కొత్తదనమే. అర్థం చేసుకోండి. శరీర క్రియలు ఇవి చంపుతున్నాడు పరిశుద్ధాత్ముడి సంఘాలు. ఇప్పుడు చెప్పండి, 6వ మాట, యేసు ప్రభు వారు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది? మొదటిగా ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 2, అన్యజనులకి ఇంకా అన్యజనులు లెక్క సంపూర్ణ వాళ్ళగా ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 3, తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతం ఉన్నాడుగా ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 4, అందరిలో మార్మోస్ పొందాలి. 5, కృపాకారం ఇంకా ముగించబడ్డ. 6, పరిశుద్ధాత్మని ఇంకా సంఘాలు పనిచేస్తున్నాడు. 7, తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదు, దోతలకు కూడా. సో 5 కంప్లీట్ అయిపోయినాయి కృపాకాలం వరకు. 6వ మాట, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? 1, దాసత్వ పరిశుద్ధాత్ముడి సంఘంలో ఎలా పనిచేస్తున్నాడు? దాసత్వం నుండి ఆత్మ స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. 2, పరిశుద్ధాత్ముడు బలహీనతలను చూసి 7 ప్రాముఖ్యమైన అనుభవాలు కలిగిన వ్యక్తుల బలహీనతలను చూసి ఆ బలహీనతల్లో నుండి విడుదల సహాయం చేసి వారిని బయట తీసుకొస్తున్నాడు. 3, పరిశుద్ధాత్ముడు చేస్తున్న 3వ సంఘంలో 3 చేస్తున్న పని ఏంటంటే శరీర క్రియలను చంపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శరీర క్రియలు. శరీర క్రియలు అంటే జారత్వం, కామత్వం, జారత్వము మొదటిది, కామకత్వము, ద్వేషములు, కలహములు, భేదములు, అల్లరి, అసూయ, వీటన్నిటిని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఈరోజు మనలో వీటిలో ఏమన్నా చచ్చిపోవాల్సి ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుదాం. ప్రభా, ఈరోజు మా యొక్క మందిరంలో 100 మంది ఉండొచ్చు. 100 మందికి లేని ధన్యత మా కొద్ది మందికి ఇచ్చాం. ఆ కొద్ది మందిలో నేను సరి చేసుకుంటున్నా. ఇదిగో ఇది నాలో ఉంది. ఈ శరీర క్రియలు నాలో ఉండయి. వీటిని చంపే పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడు నాలోకి రావాలి. నాలో ఉండి శరీర క్రియలు చంపివేయబడాలి. నేను నూతనమైన వారిగా చేర్చబడి ప్రభు రాజ్యానికి వారసుడు కావాలి. ప్రభా, ఇవి నాలో ఉండటం ద్వారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నా. అసూయ, కలహము, ద్వేషము, ఇంకా భేదములు, ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు, కామకత్వము, జారత్వం, ఇవన్నీ ఉండటం ద్వారా దేవుని రాజ్యాన్ని నేను పోగొట్టుకుంటున్నా. ప్రభా, అట్టి పోగొట్టుకునేవి శరీర క్రియలు నాలో ఉండయి. ఇవన్నీ శరీర క్రియలే. వీటిని పరిశుద్ధాత్ముడు చంపేస్తున్నాడు కదా, ఇంకా నాలో కొన్ని ఉండయి. వాటిని కూడా చంపేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. అట్టి విధానంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న శరీర క్రియలు అన్నిటిని చంపి ఒక నూతనమైన అనుభవంలో పరిశుద్ధాత్మ మనం తీసుకొచ్చినట్టు, ఇంకా వాళ్ళలో ఏమైనా ప్రభు చూపిస్తుంటే ఆ శరీర క్రియలన్నిటి కూడా చంపుకోవటం ఎలా అంటే పరిశుద్ధాత్ముడి ద్వారానే. పరిశుద్ధాత్ముడు మనలోకి ఆహ్వానించి పరిశుద్ధాత్ముడి ద్వారా మనలో ఉన్న శరీర క్రియలు చంపివేయబట్టడం కొరకు ప్రభువుకు అప్పజేద్దాం.
ప్రభు ఆ రీతిలో పరిశుద్ధాత్ముడి ద్వారా శరీర క్రియలు ఏవైతే మనలో ఉండేవి వాటి అన్నిటిని చంపివేసి ఒక నూతనమైన అనుభవం ప్రభు మనం తీసుకొచ్చినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకు మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. శరీర క్రియలు మీరు మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు సంఘములో పనిచేస్తున్నాడు. ఒకటి, దాసత్వం నుండి ఆత్మను వెలుపడ తీసుకొస్తున్నాడు. స్వాతంత్రంలోకి. 2, ఎవరు బలహీనంగా ఉండారో ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు కానీ, నిర్మాణం చేయబడిన వారు కానీ, 7 అనుభవాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు బలహీనతలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేసి వారిని బయటకు విడుదల తీసుకొస్తున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు. 3వది ఈరోజు చూస్తూ వచ్చాం, పరిశుద్ధాత్ముడు సంఘములుంటూ శరీర క్రియలను చంపేస్తున్నాడు. శత్రు క్రియలను చంపేస్తున్నాడు, శరీర క్రియలను కూడా. ఆ శరీర క్రియలే 7 అనుభవాలు చూసాం. జారత్వము, కామకత్వము, ద్వేషములు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, అసూయ, కలహములు, ఇవన్నీ ఉండే ప్రభా. ఇవన్నీ వాస్తవానికి నాలో మాలో ఉండే అనుకున్నాం. నా మటుకు నాలో ఉండే అనుకున్నాం. ఈ 7 అనుభవాల్లో నాకు తెలియకోకుండా కొన్ని ఉండొచ్చు, నాకు తెలుసుకుని ఉండి ప్రభా నాలో ఉండే 7 అనుభవంలో ఈరోజు నీ సన్నిధిలోకి వస్తున్నాం. పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన అనుభవం ఉంది దేవా. అసూయ ఉంది, అల్లరితో కొన్ని ఆటపాట్లు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, భేదములు ఉన్నాయి దేవా. అనేక విషయాలు ఉన్నాయి నాలో. ఆ బలహీనతలన్నిటిని కూడా మీరు తీసివేయండి. ఇవన్నీ శరీర క్రియలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును, వాస్తవమే ప్రభా. ఈ శరీర క్రియలు నాలో మాలో ఉన్నాయి. వీటిని అణిచివేయండి. నా మటుకు నేను ఒప్పుకుంటున్నా, నాతో పాటు ఒప్పుకుంటున్నా, సరి చేసుకున్న సహపాఠి వారిని కూడా దీవించండి ప్రభా. మేము మీ రాజ్యానికి రావాలి, మీ రాజ్యంలో మేము ఉండాలి ప్రభా. అందుకొరకై, అందునిమిత్తమై మా కొరకై మీరు ప్రాణం పెట్టారు. దానిని మేము మా శరీర క్రియలను బట్టి మీరు ఇస్తున్న, ఉచితంగా ఇస్తున్న దేవుని రాజ్యాన్ని మేము కోల్పోతున్నాం ప్రభా. దయచేసి నన్ను మమ్మల్ని క్షమించండి, చేరి వచ్చిన వారిని క్షమించండి. తలలో వంచి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, మా పరిస్థితి ఇది, నాలో శరీర క్రియలు ఉండి వాటిని క్షమించమంటున్నారు, వారందరినీ క్షమించండి. యూట్యూబ్లో వీడియో వింటూ ఈ ప్రార్థన ఏకీపించిన వారు సరి చేసుకుంటుంటే వారిని కూడా క్షమించండి. మందిరానికి రాని వారు శరీర క్రియలు కలిగి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మను శరీర క్రియలు చంపాలనుకున్న చంపుకోకుండా అదే శరీర క్రియలతో నివసించేవారు ఎవరైనా ఉంటే వారికి కూడా మారు మనసు దయచేయండి, రక్షణ కార్యం దయచేయండి. శరీర క్రియలను చంపివేయండి. అవి ఉండటం ద్వారా మేము పరలోక రాజ్యానికి రాలేంగా ప్రభా. పరిశుద్ధాత్మని మాలోకి అనుమతించండి. వాస్తవమే, పరిశుద్ధాత్మని దుఃఖపరిచయం, అవమానించాం, బాధపరిచాం. పరిశుద్ధాత్మను మాలో నుండి వెళ్ళిపోవటానికి కూడా మేము కారకులమై ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాలో పరిశుద్ధాత్మని కార్యం ఉంచండి ప్రభా. మాలో పరిశుద్ధాత్మని ఉంచండి. కోల్పోయిన పరిశుద్ధాత్మని తిరిగి మాకు అనుగ్రహించండి. అటు రీతిలో ఎవరైతే కూర్చుని ప్రార్థనలు ఏకీభవించి ప్రభు మాకు పరిశుద్ధాత్ముడు కావాలి, మా హృదయంలో ఉండి ఏలుతూ ఉండి మాలో ఉన్న శరీరం చంపాలని ఎవరైతే ఆశిస్తున్నారో అటువంటి వారి హృదయంలో మాలో మా ఇక్కడ చేరున్న వారందరిలో పరిశుద్ధాత్మను నివసించి శరీర క్రియను చంపినట్లు మీరే సాయం చేయమని, ఆ శరీర క్రియను చంపే విధానంలో మాకు తీసుకురామని, పరిశుద్ధాత్మను తీసుకురామని, పరిశుద్ధాత్ముడు మా అమ్ముని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మీరే కాపాడండి. పరిశుద్ధాత్ముడు సంతోషంగా ఉండే క్రైస్తవ జీవితం మేము జీవించినట్టు సాధించమని. నిజంగా మాకు కనబడకోకుండానే పరిశుద్ధాత్ముడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో నిజంగా ప్రభా, ఇవన్నీ తలపోసుకుంటే ఎంతో అద్భుతం, ఆశ్చర్యకార్యం. కాబట్టి ప్రభా, అట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరచుకోండి. మేము కానీ ఇక్కడ చేరున్నవారు, బయట ఉన్నవారు కానీ, సంఘంలో యూట్యూబ్లో వాక్యం వింటున్నవారు కానీ, సంఘానికి మందిరానికి రానివారు కానీ, ఈరోజు బైబిల్ స్టడీకి రానివారు కానీ, వారందరూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవం ఉంటే క్షమించి సరిచేయమని, మందిరాల్లో, సంఘములో భేదములు, కలహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ తీసివేయండి. 2గా విభజించమని ఏకత్వంలోకి తీసుకురమ్మని మీకు అప్పచెబుతూ, ముందున్న సమయం ఇక్కడ చేరున్న వారందరినీ కూడా దీవించమని, పరిశుద్ధాత్మను మా కొరకు చేసిన కార్యాలన్నింటి బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మను మా కొరకై మీరు వెళ్ళిపోతూ మాకు అనుమతించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం తొట్టెలు కూడా మనం కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు నేను ఇక్కడ చేరిన వారికి, సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్న క్రియలను చంపునట్లును దేవుని కృప, మహిమశం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం పరిశుద్ధాత్ముడు ద్వారా మనలో ఉన్న శరీరం చంపునట్లు ప్రభు కార్యాలు జరిగించి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.